అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సీతారామగుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్. నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తిన్ నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నావైనతేయుండే. తా చుట్టెన్ వేదములెల్లనశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు స్వామి రామచంద్ర ప్రభు. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. అవతారం ఇది దాల్చి రావణ వధ వ్యాజమ్మునన్ సత్కృపా నవనీతాకృతి. అవతారం ఇది దాల్చి రావణ వధ వ్యాజమ్మునన్ సత్కృపా నవనీతాకృతి. ఎందరెందరిని కన్నారంగ పాలించితో అవలోకింపగ బాణమొక్కటియే అవలోకింపగ బాణమొక్కటియే. లక్ష్యముల్ సహస్రములైనవి సాధించిన వీరశేఖరుడవన్నా రామచంద్ర ప్రభు రామచంద్ర ప్రభు. శ్రీకారమ్మును చుట్టుకొన్నదిర నా చిత్తం శుశ్లోకమ్మౌ భవదీయ వైభవము సంస్తోత్రింప వాగ్రూపమై
వైకుంఠాలయవౌ మహస్సమరినా భవాంబర వ్యాప్తమై సాకారము ధనుర్ధరాకృతిగతోచన్ రామచంద్ర ప్రభు. రామేతి రామ రఘురామ రమాపతేతి సీతాసతీ హృదయ పద్మమధువ్రతేతి నిత్యం స్మరామి పవనాత్మజచేతనేతి. హే రామదేవ మమ దేహి కరావలంబం, హే రామదేవ మమ దేహి కరావలంబం. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ అయోధ్యాయై నమః, శ్రీ సరయూ దేవతాయై నమః, శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. మన భాగ్యాలు పండి అయోధ్య క్షేత్రానికి మనం చేరుకోగలిగాం. ఈ పావనమైన అయోధ్య క్షేత్రంలో రామకథ, రామగానం ఇదే గొప్ప సాధన. ఆ సాధన ఇవాళ నుంచి 9 రోజులు చేసుకునే భాగ్యం అవ్యాధ కరుణామూర్తి అయిన రామచంద్రుని యొక్క కటాక్ష వీక్షణాల వల్ల మనకు లభించింది. ఇక్కడ కొంతమంది గుర్తు ఉంటుంది, 2015లో అంటే 9 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి నవాన్న విధానంతో రామాయణం ప్రవచనం చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో రామాయణ పారాయణ కూడా శాస్త్రోక్తంగా జరిగింది. అప్పుడు పారాయణ చేసినట్టు మా ఆత్మీయులు, పెద్దలు, విద్వాంసులైన శ్రీ దుర్భా శ్రీరామచంద్రమూర్తి గారు ఇప్పుడు కూడా వచ్చి నవాన్న పారాయణ చేస్తూ ఉన్నారు. అప్పుడు రామచంద్రమూర్తికి ఇక్కడ కళ్యాణం చేసుకున్నాం, పట్టాభిషేకం కూడా చేసి ఒక మాట అనుకున్నాం మనం, రామచంద్రమూర్తికి భవ్యమైన ఆలయ నిర్మాణం అయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చి రాముడి గురించి చెప్పుకుందామని. ఆయన కటాక్షించాడు. 9 ఏళ్లలో చక్కగా సంపూర్ణం చేసుకుని మనల్ని రప్పించినందుకు రామచంద్రమూర్తి కారుణ్యానికి నమస్కరిస్తూ, అయితే ఇక్కడ ఈసారి చెప్పుకోబోతున్నది రామభక్తి సామ్రాజ్యం అనే విషయం ఇచ్చుకున్నాం. ఎందుకంటే ఇక్కడ చెప్తున్న వక్త ముఖతగానే రామాయణం విన్నవారు ఎందరో ఇక్కడున్నారు. ఇంకా కొద్ది కాలం క్రితమే రాజమహేంద్రవరంలో చెప్పుకున్న రామాయణం పచ్చి ఇంకా ఆరలేదు మనలో. మరేం చెప్పుకుందామంటే అయోధ్యలో రామాయణం కాక మరేం చెప్పుకుంటాం, రామకథే రామాయణం. అది చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చేస్తాం. ఎక్కడ చెప్పినా ఒక ఎత్తు, అయోధ్యలో చెప్పుకుంటే దాని స్థానమే వేరు, దాని ఫలమే వేరు, దాని ప్రభావమే వేరు. ఇక్కడ మనం చెప్పుకుంటున్న అంశం శ్రీరామభక్తి సామ్రాజ్యం. మహానుభావులు త్యాగయ్య యొక్క కీర్తనలో పల్లవిలోని వాక్యమే తీసుకోవడం జరిగింది. రామభక్తి సామ్రాజ్యము ఏ మానవులకు అబ్బునో మనస, ఆ మానవుల సందర్శనము అత్యంత బ్రహ్మానందము అని చెప్పారు ఆయన. రామభక్తి సామ్రాజ్యం ఎవరికి దొరుకుతుందో అంటే రామభక్తి సామ్రాజ్యాన్ని ఏలేవారు ఎవరు, ఇది పెద్ద గొప్ప విషయం. రాముడే ఏలుతాడా అంటే రామభక్తి సామ్రాజ్యం దొరికితే ఆ దొరికిన జీవుడికి సామ్రాజ్యం దొరికినంత ఆనందం. అందుకే రామభక్తి ఒక రాజ్యము సేయుని అంటాడు మహానుభావుడు త్యాగరాజ స్వామి వారు. అంటే ఒక సామ్రాజ్యం దొరికితే ఎలాగైతే ఒక సంపూర్ణమైన ఆనందం, మానుషానందం వాడు అనుభవిస్తాడో, రామభక్తి సామ్రాజ్యం పొందినవాడు బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడనే భావంతో ఆయన చెప్పారు ఇక్కడ. అంటే రామభక్తి కలిగి ఉంటే ఒక సామ్రాజ్యానికి మనం సార్వభౌముడిగా ఉన్నట్లే. ఎందుకంటే ప్రతివాడు ఉన్నతత్వం కోరుకుంటాడు కదా. సార్వభౌముని కంటే ఉన్నతత్వం ఏమిటండి? నువ్వు రామభక్తి కలిగి ఉండు, ఒక సార్వభౌముడి కంటే గొప్పగా ఉంటావని చెప్పాడు. ఎందుకంటే సార్వభౌముడిని శాసించేవాడు లేడు. పైగా సార్వభౌముడికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. సార్వభౌముడి దగ్గర వీరత్వం ఉంటుంది, పరాక్రమం ఉంటుంది. దానికి లోబడి సామంతులు అందరూ ఉంటారు. అలాగే రామభక్తి కలిగిన వారికి విశేషం ఏంటంటే వారిని ఎవరు శాసించరు. ఎందుకంటే వారిని శాసించి నడిపించేది రాముడే. ఆఖరికి వారిని వారు కూడా శాసించుకోరు, రాముడే శాసిస్తాడు. వారిదైన సొంతమైన వ్యక్తిత్వం కూడా వారికి ఉండదు. రాముడు ఎలా నడిపితే అలా నడుస్తున్నాం అనుకుంటారు. అంటే అదే సార్వభౌమత్వం. అందుకే సామ్రాజ్యం అనే మాట చెప్పారు. రెండు, ఇది మొదటి పదం. రెండవది ఏంటంటే సర్వసంపదలు వాళ్ళ దగ్గర ఉన్నట్లే. అంటే అర్థం ఏంటంటే నిజంగా సర్వసంపదలున్న అసంతృప్తితోనే ఏడుస్తూ ఉంటారు ప్రతి మానవుడు.
అన్ని సంపదలున్నా తృప్తిగా ఉండడం అనే అంశము కేవలం యోగులకు మాత్రమే సాధ్యం. అదే సార్వభౌముడైన వాడు సర్వ సామ్రాజ్య సంపత్తో ఎలాగా హాయిగా ఉంటాడో రామభక్తులైన వారు సంపూర్ణమైనటువంటి బ్రాహ్మీ సంపత్తో అంత ఆనందంగా ఉంటారు. అదే రెండవది సార్వభౌమ లక్షణాల్లో రెండవది అది. మూడవది ఏమిటి అంటే వీరత్వం, పరాక్రమం. అది రామభక్తులకు బాగా ఉంటుందండి. ఏమిటా వీరత్వము అంటే తొంట వింటివాని మొదలైన మదాదుల నేల కూలజేయు బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ అని. వాడు రాముడికి బంటే కానీ ఆత్మసామ్రాజ్యానికి అధిపతి అతడు. అందుకే వాడికి ఎలాంటి బలం ఉంటుందంటే మహాబలమైన వీరులు కూడా జయించలేని కొందరు రాక్షస వీరులు జయించగలరు రామభక్తులు. ఎవరా వీరులు అంటే తొంట వింటివాడు మొదలైన అన్నారు. తొంట వింటివాడు అంటే కాముడు, అంటే కామక్రోధాది సర్వవైరుల్ని జయించి ఉంటారు. అలా జయించిన వాడు లోకాలంటే జయించిన వాడితో సమానమని ప్రహ్లాదుడు చెప్పలేదా? లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడు ఇంద్రియానీకము గెల్పవీతి. అది రామభక్తి సామ్రాజ్యం పొందిన వారు మహావీరులు, పరాక్రమవంతులు. ఒప్పుకుంటామా లేదా? దీన్ని బట్టి ఆ సామ్రాజ్యం పొందాలని ప్రయత్నించాలి ఇవన్నీ తెచ్చుకుంటూ. అలాగా రామభక్తి సామ్రాజ్యము ఏ మానవులకు అబ్బునో, ఎవరికి అలాంటి సామ్రాజ్యం అబ్బుతుందో వాళ్ళను చూస్తే మనం పవిత్రులమైపోతామన్నారు. రామభక్తుని చూస్తే చాలు పవిత్రులమైపోతాం. ఆ మానవుల సందర్శనము అత్యంత బ్రహ్మానందం. ఎందుకంటే వాళ్ళ బ్రహ్మానంద రసంలో అలలాడుతూ ఉంటారు కనుక వాళ్ళ చూపు, వాళ్ళ మాట, వాళ్ళ అనుభూతి అంతా కూడా బ్రహ్మానందాన్ని శరీరం నుంచి ప్రసరింపజేస్తూ ఉంటుంది. అందుకే అలాంటి రామభక్తులు చూడడమే భాగ్యం అన్నాడు. హరిదాసులు వెడలిన ముచ్చటగని ఆనందమాయే అని ఆ మహానుభావుడే చెప్పాడు. ఇదంతా రామభక్తి వైభవం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ అంత తేలిక కాదు రామభక్తి. అందుకే ఏముందండి, పొద్దున్న లేచి విభూతి పెట్టుకుని క్షేత్రంలో తెలిసి రామరామ అంటే సరిపోతుందంటే అది భక్తి కాదు అన్నాడు ఆయనే. వేగలేచి నీట మునిగి బూది పూసి వెలికి శ్లాఘనీయులై తిరిగేరే కానీ తెలియలేరు రామ భక్తి మార్గమును అన్నాడు. ఇక్కడ ఆ రామ మార్గము ఒక ప్రేమ మార్గమే, ప్రేమే భక్తి. ఆ భక్తి సామ్రాజ్య పట్టభద్రులైనటువంటి మహాత్ముల యొక్క చరిత్రలో రామచంద్రమూర్తి ప్రకాశిస్తుంటాడు. ఎందుకంటే వారికంటూ వారి ఉనికే లేదు, రాముడు తప్ప. అందుకే ఆ భక్తి సామ్రాజ్యం ఏలిన మహానుభావుల యొక్క మాటల్ని మన ఆధారంగా చేసుకుంటూ, వాళ్ళ అనుభూతిని ఆధారంగా చేసుకుంటూ రామభక్తి మాధుర్యాన్ని మనం ఆస్వాదించబోతున్నాం. రామభక్తి అంటే రామమయమై జీవించడం, రామాశ్రయులే జీవించడం, రామ ప్రేమతో జీవించడం. ఈ మూడే రామమయులు వాళ్ళు. మొదటి శబ్దం మయం అంటే అది తప్ప మరొకటి లేదు వాళ్ళకి. మాట్లాడితే ఆయన గురించే, చింతన చేస్తే ఆయన గురించే, అలాగే భావన చేసినా, ధ్యానం చేసినా, కర్మ చేసినా రామమయంగానే వాళ్ళు చేస్తారు. అందుకే వాళ్ళు రామమయులు వాళ్ళు. కానీ రాముడు ఎక్కడ కనబడతాడు? రామమయుల్లోంచి రాముడు కనబడుతున్నాడు. వాళ్ళు మయులు, ఆయన రాముడు. ఇది ఎలా అంటే ఉంగరం బంగారుమయం. ఉంగరం బంగారం ఏంటో ఉంగరం ప్రతి అణువు బంగారమే. బంగారుమయమైన ఉంగరంలో బంగారం ఎలాగో రామమయులైన వాళ్ళు రాముడు ఎలాగా, ఇది తెలుసుకోవాలి. అది అలాంటి రామభక్తి సామ్రాజ్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అయితే రామభక్తి సామ్రాజ్యం పొందిన రామభక్తులకు నమస్కారం చేశాం. రామభక్తి సామ్రాజ్యం ఇది. రామభక్తి ఏలే సామ్రాజ్యం ఏమిటి అంటే రామాయణం మొత్తం చదివితే అయోధ్య రామభక్తి సామ్రాజ్యము. అందరి ఏమైనా సందేహమా? ఇది జాగ్రత్తగా రామాయణం చదివిన ఎవరికైనా తెలుస్తుంది. మొట్టమొదటి నుంచి చివరి వరకు కూడా అయోధ్య ఎలా ఉందో పరిశీలించాలి. అయోధ్య వాళ్ళకి రాముడు బహిరంత ప్రాణము, బాహ్యమునందు అంతర్వనందు రాముడే సర్వస్వం వాళ్ళకి అయోధ్యవాసులకి. అందుకే రామచంద్రమూర్తి అయోధ్యను ఎందుకు ఎంచుకున్నాడు అంటే అలాంటి యోగులు ఇక్కడ తన కోసం తప్పించుతూ వస్తున్నారు. నేను వస్తాను, వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళ కోసం నేను వస్తాను అనుకున్నాడు. అయోధ్యకాండ మొదల నుంచి ఆ విజృంభణ కనబడుతుంది. బాలకాండలోనే గోచరిస్తుంది. అవతరించినప్పటికీ ఏ విధంగా అయోధ్యవాసులు రామమయ్యలై ఉన్నారో తెలుస్తుంది. అది అయోధ్యకాండ మొదటి నుంచి కూడాను ఆఖరికి దశరథుడు అనుకుంటాడు, నాకంటే అయోధ్యవాసులకు రాముడే ఎక్కువ ఇష్టంలా ఉంది అని అనుకున్నాడు ఆయనే. నేనంతా చక్రవర్తినైనా వాళ్ళ భావంలో చక్రవర్తి మాత్రం రాముడే. అందుకే రాముడికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను, మీరేమంటారు అని పురప్రముఖులను అడిగితే ఎంత వేగం చేస్తామని ఎదురు చూస్తున్నాం. ఒక అయోధ్యే కాదు, అకామైత మేదిని భూమి అంతా కోరుకుంటోంది, లోకమంతా కోరుకుంటుంది రాముడు ఏలిక కోసం, రాముడు ఏలుబడి కోసం అని చెప్పగానే వెంటనే దశరథుడు అంటాడు, అంటే నా పాలన బాగోలేదా అంటాడు. ఇక్కడ అది కాదయ్యా, నీ పాలన చాలా బాగుంది కానీ రాముడితో ఉన్న ప్రేమానుబంధం అలాంటిది అని వాళ్ళు చెప్పడం. ఆ తర్వాత రాముణ్ణి చూస్తూ వాళ్ళు అనుకున్న మాటలు కూడా మనం అయోధ్యకాండలోనే చెప్పుకున్నాం. యశ్చ రామం నపశ్యత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సవశైల్లోకే స్వాత్మాప్యేరం విగర్హతే. అత్యద్భుతమైన శ్లోకం ఇది.
అయోధ్యకాలంలోనే వస్తుంది. ఎవడు రాముణ్ణి చూడడో, ఎవడిని రాముడు చూడ్డో, అయోధ్యకు వచ్చిన రామకథ వైపు చూడకుండా అటు ఇటు చూసేవాళ్ళు ఎప్పుడు రాముడు చూస్తారో తెలియదండి ఇక్కడ. కనుక ఎవడు రాముణ్ణి చూడ్డో, ఎవరిని రాముడు చూడడో వారు బ్రతికి ఉన్న వ్యర్థులే. వారి ఆత్మ వాళ్ళని నిందిస్తుంది. మరి ఇంత మంచి పుట్టకిచ్చి అయోధ్యలో పుట్టిస్తే రాముడు చూడకుండా బతుకుతున్నా, వచ్చి నీ బతుకు పాడుగాను అని వాడు ఆత్మ వాడిని తిరుగుతుంది ఇక్కడ. అందుకే స్వాత్మాప్యనం విగర్హతి నిందిత వశైల్లోకే వశైల్లోకే వాడు భూమి యందు నిందితుడిగానే జీవిస్తున్నాడు. అందుకే అయోధ్యవాసులు ఎలా చూస్తున్నారు రాముడిని అంటే, ఆయన కోట దగ్గర అందరూ ఉన్నారు. రాముడు ఆ దుర్గములోంచి రథంపై సుమంత్రానీత రథం మీద వస్తూ ఉంటే అయోధ్యవాసులు చూపులన్నీ అటు వెళ్ళిపోయాయి. అదండి చూపు అంటే, అది దృష్టి. దృష్టి నిలపని వాడికి జ్ఞానం ఎక్కడొస్తుందండి? ఆ దృష్టి అలాగే నిలబెట్టి ఉంచారు. రాముడు దగ్గరికి వస్తుంటే చూపు అలాగే వచ్చింది, రాముడు దాటి వెళ్ళిపోయిన చూపు అలాగుంది, కానీ వెనక్కి తిరగలేదు చూపు. అందుకే అపాకృష్టం, వెనక్కి లాగడం కష్టం అనిపించింది. దీన్ని బట్టి అయోధ్యవాసులకు రాముడితున్న అనుబంధం ఏంటో తెలుసుకుంటున్నాం. అందుకే అయోధ్య గురించే చెప్పాలి కనుక అయోధ్య ఎందుకు రామభక్తి సామ్రాజ్యమో క్లుప్తంగా ఇప్పుడు చెప్తున్నాం. రామచంద్రమూర్తి వనవాసానికి వెళితే అయోధ్య ఎంత దుఃఖించిందని వశిష్ఠుడు ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. కైకేయిని మందలిస్తే ఒక మాట అంటాడు, రాముడు లేకపోతే భరతుడు వచ్చి మాత్రం పాలిస్తాడు అనుకున్నావా? నీ అవివేకం ఎక్కువైపోయింది. రాముడు లేకపోతే అయోధ్యలో ఎవ్వరూ ఉండరు, కేవలం మానవులు మాత్రమే కాదు. ఎందుకంటే ఆయన మానవులకు పతి కనుక మానవులు ఉండలేరని చెప్పుకోవచ్చు. కానీ మానవులకు పత అయోధ్యలో ఉన్న పశు పక్షి అన్నీ కూడా రాముడితో పాటు వెళ్ళిపోతాయి. కేవలం చెట్లు మాత్రమే తమ జన్మను నిందించుకుంటూ, ఎందుకంటే కదలలేని జన్మ దాపురించిందే అంటూ వాయువు రాముడు వెళ్ళిన వైపు తమ కొమ్మల్ని తిప్పితే అటు చూస్తూ చెట్లు మాత్రమే దుఃఖిస్తూ ఉంటే మిగిలిన అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు నీ కొడుకు ఏలుకొండ అయోధ్యను అన్నాడు అక్కడ కైకేయితో. వశిష్ఠుడంతటి మహానుభావుడు బ్రహ్మర్షి ఆ మాట అన్నాడు అంటేనే అయోధ్యకి రాముడికున్న అనుబంధం మనకు తెలుస్తుంది. అదేవిధంగా రాముడు వెళ్ళిన తర్వాత రాముడితో పాటు వాళ్ళు కూడా వెళ్ళారు. కానీ రాముడు తమతో పాటు రానివ్వకుండా తెలివిగా రాముడు వాళ్ళకి తెలియకుండా అక్కడి నుంచి రథంతో వెళ్ళిపోయాక వాళ్ళు ఏ విధంగా దుఃఖిస్తూ వచ్చారు అనేటువంటి విషయం చూసినప్పుడు ఒక మాట అక్కడ రాస్తాడు వాల్మీకి. అసలు ఆ సమయంలో అందరూ దుఃఖితులై ఉన్నారు. ఆవులు తమ దూడలకి పాలు ఇవ్వాలన్న ధ్యాస లేదుట. ఎవరికి ఏదైనా ఊళ్ళో ఏదో దుఃఖం కలిగితే ఇంట్లో ఏడుస్తారండి ఎవడైనా. ఇది కూడా తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. ఊళ్ళో రాముల వారు వెళ్ళిపోయారు, అయ్యో వెళ్ళిపోయారు అనుకున్నాం, ఇంట్లో పిల్లలకు తిండి పెట్టకుండా మానేస్తారా? పోనీ మానవులు పెట్టలేదంటే వేరే విషయం. ఆవులు తమ దూడలకి పాలు ఇవ్వడం మర్చిపోయాయి, దూడలు పాలు తాగాలన్న విషయం కూడా మర్చిపోయి రాముడి కోసం వినిపిస్తున్నాయి. అలాగే ఏనుగులు మొదలైనవి, అశ్వములు మొదలైనవి వాటి కబళములు ఇస్తూ ఉంటే పుచ్చుకోవడం లేదు, రామధ్యాసలు ఉంటాయి. అంత రామ వియోగంతో తప్పించిపోయారండి. భగవద్వియోగంతో తప్పించిపోవడమే భక్తి యోగం. తర్వాత ఆలోచించుకోవచ్చు, భగవంతుడికి దూరం అయిపోయే నేను ఏడుపు ఎంతమందికి వస్తుందండి? అది వస్తే మోక్షం. కానీ భగవద్వియోగంతో తప్పించిపోయారు వాళ్ళందరూ. ఆ తపన తెలియాలంటే మళ్ళీ మా త్యాగరాజ స్వామిని తోడు తెచ్చుకుంటేనేమనుకోకండి. నగుమోము కనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవరారాధ. అదే నన్ను ఇంకా కాపాడవేం, ఎంత మొక్కుకున్నాను కదా ఇదేనా చేసేది అని అడగడం కాదు. నీ ముఖదర్శనం చేయనటువంటి జీవితం ఏమిటయ్యా? తొందరగా నా జాలి, నా దుఃఖమంతా ఒక్కటే, నా తపనంతా ఒక్కటే, నీ నగుమోము చూడాలని. ఆ తపన అయోధ్యవాసులందరూ అనుభవించారు. మనం చూడలేని రామచంద్రమూర్తిని ధ్యానిస్తే ఎప్పుడూ అయ్యో రాముడిని చూడాలనిపిస్తుంది. చూసిన రాముడిని చూడకుండా ఉండగలరా వాళ్ళు? ఒకసారి రుచి మరిగితే వదలగలమా? అందుకే మొత్తం వాళ్ళందరూ అదే విలాపంతో బాధపడుతున్నారు. ఆ మాట వాస్తూ మరొకటి అంటాడు, అప్పుడే పుట్టిన బిడ్డను చూసి కూడా, అంటే ఎవరికైనా మొదటి కానుపు చాలా ఆనందం కలిగిస్తుంది. మొదటి కానుపు కలిగినప్పటికే తల్లికి ఆనందం కలిగింది, ఎందుకంటే రాముడు లేడని. అంటే ఇక్కడ అచ్చం భాగవతంలో చెప్పినట్లే కృష్ణ పరమాత్మ లేకపోతే వ్రజవాసులు ఎంత తల్లడిల్లిపోయారో, కృష్ణ వియోగం తట్టుకోలేక, రామ వియోగం తట్టుకోలేక అయోధ్యవాసులు అంత తల్లడిల్లిపోయారు. అలాగే రాముడు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఆ తర్వాత రాముడు అనేక వేల సంవత్సరాలు అయోధ్యని పాలించాడు. ఇది మనం పురాణాల్లో స్పష్టంగా ఉంది. ఇప్పటి మన ఆయువులతో అది లెక్క కట్టకూడదు. అప్పటి కాలం మాటలు బట్టి అర్థం చేసుకోవాలి. కలియుగంలో 100 ఏళ్ళు అంటాం, 100 ఏళ్ళు బ్రతకాలని దీవిస్తాం. ఆ యుగాల్లో వేల సంవత్సరాలు మాట్లాడేవారు. ఇది తెలుసుకోవాలి. అందుకే త్రేతాయుగంలో వేల సంవత్సరాలు ఉండేవారు. ఆ జీవులు వేరు. అందుకే కొన్ని వేల సంవత్సరాలు అయోధ్యను పాలించాడు రామచంద్రమూర్తి. అయోధ్య పట్ల ఎంత ప్రేమ అంటే ఆయనకి అవసరమైతే సీతాత్యాగమైనా చేసి మనసులో దుఃఖాన్ని దిగమింగుకుంటూ అయోధ్యను విడిచిపెట్టకుండా చూసుకున్నాడు రామచంద్రమూర్తి. అంత ప్రేమగా చూశాడు. అంతేకాదు ఆనాడు తనను ఆశ్రయించుకున్న వారినందరినీ, ఆఖరికి అయోధ్యవాసులను మాత్రమే కాదు,
తన అయోధ్య నుంచి కదిలి పరమ పావనమైన భారతదేశాన్ని తన అడుగులతో పవిత్రం చేస్తూ దక్షిణాపథం వరకు చేరుకొని తిరిగి మళ్ళీ అయోధ్యకు వచ్చాడు ఆ మహానుభావుడు. కనుక రాముడు మొత్తం భారతదేశానికే చక్రవర్తి కాదు, విశ్వాసునికి చక్రవర్తి. అలా సంచరించి ఆయన వచ్చినప్పుడు ఎవరెవరు తనతో అనుబంధం పెట్టుకున్నారో వారందరిని గుర్తు పెట్టుకుని అయోధ్యకి రప్పించి తన అవతార కాలంలో తనతో అనుబంధం పెట్టుకున్న ప్రతి వారికి కూడాను తనతో పాటు సరయూ నదిలో సంగమింపజేసి వాళ్ళందరికీ వారి వారి భక్తి స్థాయికి తగ్గ గతులనిచ్చాడు రామచంద్రమూర్తి. ఇంత కారుణ్యం. కనుక అయోధ్యనే రామభక్తి సామ్రాజ్యం అనుకోవాలి. కనుక అయోధ్య శ్రీ రామభక్తి సామ్రాజ్యం అని శీర్షికేది. అందులో అయోధ్య గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకు చెప్పుకోబోతున్నామంటే ఎప్పుడు క్షేత్రానికైనా రెండు భూమికలు ఉంటాయి. ఒకటి భౌమము, రెండవది దివ్యము. భౌమము దివ్యము అని రెండు ఉంటాయి, తెలుసుకోండి. భౌమము అంటే ఈ కళ్ళకి కనబడేది, ఈ ఇంద్రియాలకి గోచరించేది భౌమం. ఇది అందరికీ ఒకేలా కనబడతాయి. కళ్ళున్న వాళ్ళందరికీ ఒకేలా కనబడతాయి. అదే అయోధ్య వెళ్ళాను కానీ రాముడు కనబడలేదంటే వెళ్ళినంత మాత్రం కనబడిపోతాడండి ఇక్కడ. కనుక రెండవ భూమిక ఏంటంటే దివ్య భూమిక. ఆ క్షేత్రంలోనూ ఒక దివ్యమైనటువంటి భూమిక ఒకటి ఉంటుంది. ఆ భూమికలో సూక్ష్మ రూపంలో అంటే ఈ కంటితో చూడలేని విధంగా కనుక సూక్ష్మం ఉన్నాం. సూక్ష్మం అంటే నలుసంత రేణువంత అని కాదు ఇక్కడ అర్థం, ఇంద్రియాలతో చూడలేనంత. అలా సూక్ష్మ భూమికలో ఎందరి దేవతలు ఉన్నారు, ఎన్ని తీర్థములు నేటికి అద్భుతంగా ఉన్నాయి. అంతేకాదు రామచంద్రమూర్తి తన పరివారంతో అయోధ్యలో ఎలా కూర్చొని ఉంటాడు, ఎలా ధ్యానించాలి, ఎలా ఉపాసించాలో తెలుసుకోవాలి. దీనికి సహాయం భౌతికమైన క్షేత్రం చూడడానికి అంటే భౌమం చూడడానికి సహాయం ఏమక్కర్లేదని చేతిలో డబ్బుండి మంచి హోటల్కి డబ్బు పెట్టుకోగలిగితే, కాళ్ళకు సత్తు ఉంటే లేదా వాహనాలు ఎక్కగలిగితే అన్నీ చూసివచ్చు. దానికో భాగ్యం ఉండాలండి భౌతికంగా చూడాలన్నా. దివ్యంగా చూడాలంటే మాత్రము ఉండవలసిన తపస్సాధన. ఆ తపస్సాధన చేసిన వారికి మాత్రము ఒక క్షేత్రంలో ఉన్న దివ్యత్వం అనుభవానికి వస్తుంది. అనుభవానికి వస్తుంది అన్నాను, కనబడుతుంది అని కాదు. అనుభవానికి రావడమే కనబడ్డం నిజానికి. వాళ్ళకు అనుభవానికి వస్తుంది. ఇది ఏ క్షేత్రానికైనా అన్వయిస్తుంది. ఏ క్షేత్రానికైనా భౌమ దివ్య అనే రెండు స్థాయి భేదాలు ఉంటాయి. అయితే ఇందాక చెప్పినట్లు భౌమము చూడడానికంటే మనం అక్కడికి వెళ్ళి ఒక గైడ్ కొనుక్కుంటే సరిపోయింది. కానీ దివ్యం చూడాలంటే శాస్త్ర సహాయం అవసరము. ఎందుకంటే ఇప్పటికీ దివ్య భూమికలు మనం చూస్తున్న ఈ భౌమాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. ఎక్కడ ఏది ఉందో తెలుసుకోవాలి శాస్త్ర సహాయంతో. అలా తెలుసుకుని ఆ స్థలానికి వెళ్ళి మనం ఒక్కసారి ఆ శాస్త్రం ద్వారా విన్నది ధ్యానించితే అప్పుడు నిజమైన క్షేత్రయాత్ర జరుగుతుంది. అయితే ఖచ్చితంగా అందరూ చేయలేరు అనేది నిజం. ఎందుకంటే వాళ్ళ ముందు శాస్త్రంలో ఏం చెప్పారో తెలియాలి కదా. తెలియాలి, రెండు తెలుసుకున్న దాని మీద నమ్మకం ఏర్పడాలి. అది పెద్ద విషయం అండి. ఆ పురాణాల్లో చెప్తారు కానీ అదే అంటారు. ఆయనకు ఒప్పోయి చెప్పేస్తాడు, బయటికి ఏముంది ఇదంతా ఇక్కడ ఇలాగుంది కదా చోట అన్న వాళ్ళని కూడా నేను విన్నాను, చూశాను. రెండు వస్తాయి. కనుక ముందు శాస్త్రంలో తెలుసుకుంటే కానీ దివ్యక్షేత్రాన్ని చూడలేం. శాస్త్ర సహాయం అవసరం దానికి. రెండవది దాని యందు శ్రద్ధా విశ్వాసం అవసరం. ఈ మూడవది రామ ప్రేమ అవసరం ఇక్కడ. కనుక శాస్త్రం తెలుసుకోవాలి, దాని యందు శ్రద్ధ నిలవాలి, శ్రద్ధతో కూడిన రామప్రేమ ఉండాలి. ఈ మూడు ఉంటే ఇక్కడున్న దివ్య అయోధ్య యొక్క అనుభూతి కలుగుతుంది. అందుకు ముందు స్టెప్ ఏమిటి? శాస్త్రాలను తెలుసుకోవాలి. అది ఇక్కడ చేయడం జరుగుతుంది వాటి నుంచి. కనుక అయోధ్యకు సంబంధించి మన శాస్త్రములు ఎన్నెన్ని చెప్పాయో తెలుసుకోవాలి. వాల్మీకి రామాయణం చదివి 24,000 శ్లోకాలను తృప్తిగా చదువుకుని తెలిసిందేదో చెప్పుకుంటూ ఉన్నా ఇంకా తెలియంది చాలా ఉందని తెలుస్తూనే ఉంటుంది చదువుతున్న కొద్దీ. అటువంటి గంభీరమైనది రామాయణం. అయితే రామాయణం చదవాలంటే సంస్కృతం తెలియాలి. దానికి తోడు రామభక్తిగానే ఉంటే రామాయణం చాలా అందంగా కనబడుతుంది మనకి. అద్భుతమైన కావ్యంగా గోచరిస్తుంది. కావ్యం ఇట్ ఇస్ ఎ గ్రేట్ పోయిట్రీ, అందులో సందేహం లేదు. మహాకావ్యంగా గోచరిస్తుంది. ఎంత ప్రేమ పెరిగిపోతుందంటే వాల్మీకి లాంటి కవులు ప్రపంచంలో లేరని ఒక ఎరుకు కలుగుతుంది. ఇంతవరకు బాగుంది. అలా బాగుంది తృప్తి పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కానీ రామ సంబంధమైన వాంగ్మయం ఒక్కొక్కటి చదువుతూ ఉంటే ఆ చదివిన జ్ఞానంతో వాల్మీకి రామాయణం చదివితే వాల్మీకి లాంటి మహర్షి లేడని నమస్కారం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే రామ సంబంధమైన వాంగ్మయం పరిచయం చేస్తున్నాను నేను. రామ సంబంధమైనది ఉపాసనా శాస్త్రం చాలా ఉన్నది. ఎందుకంటే రాముణ్ణి మనం భగవంతుడు అనుకున్న వాళ్ళమే ఇక్కడ ఉన్నాం అందరం కదా. రాముణ్ణి ఒక మానవుడు, గొప్ప మానవుడు, ఆదర్శ మానవుడు, ధీరోదాత్తుడు అనే పండితులు చాలామంది ఉన్నారు. వారికో నమస్కారం. వాళ్ళకి ఎంత రాముల్లో నారాయణత్వం చూపించినా అది వాల్మీకి రాశాడంటారా, వీళ్ళు కల్పించారేమో అనేటువంటి రామభక్తులను కూడా చూడడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే పాండిత్యం తెచ్చిన ప్రమాదాల్లో అదొకటి ఇక్కడ. వాళ్ళు ఆ కోణంతోనే చూస్తారు, కవిగా ఒక పండితుడిగా. కానీ
రామ ఉపాసన చేసి, ఉపాసనా వాంగ్మయం చాలా విస్తారం ఉంది. ఎక్కడి నుంచి ఉందంటే వేదముల నుంచి ఉంది. రామ ఉపాసన విస్తారమైన అంశములు వేదముల్లో రామ రహస్య మంత్రములు చాలా చాలా ఉన్నాయి. అలాగే రామ ఉపనిషత్తులు కొన్ని కనబడుతున్నాయి. ఉపనిషత్తులు రామ తాపనీయోపనిషత్తు, అదేవిధంగా రామ రహస్యోపనిషత్తు, తారసారోపనిషత్తు, వేదసారోపనిషత్తు అని చెప్పబడుతూ, ఇంకా ఒక శ్లోకంలో ఋషి చెప్తాడు శాండిల్యోపనిషత్తు, పైంగలోపనిషత్తు కూడా రాముడి గురించే చెప్తున్నాయి అన్నారు. అక్కడ నేను శాండిల్యోపనిషత్తు చూస్తే రామశబ్దం ఒక్కటి లేదు అక్కడ. మరి శాండిల్యం కూడా రాముడి గురించే చెప్తుందని ఎందుకన్నారు? ఆయన పొరపాటు పడి ఉంటాడులేండి అది ఋషి. అంటే ఉపనిషత్తును ఎలా స్టడీ చేయాలో అలా చేస్తే అది తెలుస్తుంది. శాండిల్యోపనిషత్తులో ప్రణవతత్వం అద్భుతంగా చెప్పాడు. ప్రణవమే రాముడు అది స్పష్టం చేసుకోండి. శాండిల్యోపనిషత్తు వచ్చేది. పైంగలోపనిషత్తు ఒక ఉపనిషత్తు ఉంది. ఇదంతా వేదములు ఉపనిషత్తులు యందు చెప్పబడ్డటువంటి రామవాంగ్మయం. అది చదవాలండి, అప్పుడు కానీ రాముడు అర్థం కాడు. దాని తర్వాత రామ మంత్రశాస్త్రములు చాలా ఉన్నాయి. మంత్రశాస్త్రాలకి సంహితలు అని పేరు. వశిష్ఠ సంహిత ఒకటి కనబడుతుంది, అగస్త్య సంహిత అని మరొకటి. ఇలా అనేక సంహితా గ్రంథాల్లో రామ తారక మంత్రములు చెప్పబడ్డాయి. ఏంటంటే రామతారక మంత్రం కదా అంటే రాముడికి ఎన్ని మంత్రాలు ఉన్నాయో అండి. రామతారక మంత్రాలు అనేక చెప్పబడ్డాయి. అవి ఎలా ఉపాసించాలో చెప్పారు, విధి విధానాలు చెప్పారు. ఇవన్నీ గోచరిస్తున్నాయి ఇందాక చెప్పిన సంహితా గ్రంథాల్లో. అవి ఒక అద్భుతమైన గ్రంథం. ఇప్పుడు ఎంత వాంగ్మయం తయారవుతుంది చూడండి ఉపనిషత్తులు. నేను అందులో ఒక్క ఉపనిషత్తు తెచ్చుకుంటే 9 రోజులు దానికి సరిపోతాయి, అంత ఉన్నది ఇక్కడ. రెండవది ఏమిటి? సంహితా గ్రంథములు. ఇవన్నీ ఉపాసనా మర్మములు. రామ యంత్రం ఎలా ఉంటుంది, మంత్రం ఎలా ఉంటుంది, మంత్రం ఎలా ఉపదేశం పొందాలి, దాన్ని ఎలా అనుష్ఠానం చేయాలి, దానివల్ల ఎన్ని అద్భుతాలు ఉంటాయి, రామ పరివార దేవతలు ఎవరు అని అవన్నీ చెప్పబడతాయి సంహితా గ్రంథాల్లో. అందులో ఏ ఒక్క సంహిత తీసుకుని వ్యాఖ్యానించుకున్నా చాలా విస్తారం. అందులో అయితే ఇందాక ఉపనిషత్తుల విషయాలందరూ బయటికి చెప్పచ్చు, కానీ ఉపనిషత్తుల్లోకి వెళితేనే కష్టం. సంహితా గ్రంథాలు మంత్రశాస్త్రములు కనుక అన్నీ చెప్పలేం, కొన్ని మాత్రమే చెప్పుకోవాలి. ఎవరు రామభక్తి కలిగిన ఉపాసకుడు శిష్యుడు అవుతాడో అటువంటి వాడికి మాత్రమే చెప్పాలి అందులో కొన్ని రహస్యాలు. చూసారా, అందరూ గ్రహించకపోయినా పర్వాలేదు, అందరూ గ్రహించిన అవసరం లేదు. అందరికీ మోక్షం మూకుముడిగా వస్తుందండి, కట్టకట్టుకుని మోక్షం ఎవడికి రాదు. దానికి అర్హుడైన వాడెవడో వింటాడంతే. ఇక్కడ అలాంటి వాడికి మంత్రశాస్త్రం చాలా అద్భుతాలు చెప్తుంది. సదస్య నప్రకాశయత్ అంటూ కొన్ని మంత్ర విశేషాలు చెప్తుంది. కనుక అప్పుడే 3 రకాల వాంగ్మయం వచ్చేసింది. వేద సంబంధం, ఉపనిషత్ సంబంధం, సంహితా గ్రంథములు. ఇక అటు తర్వాత వాంగ్మయం మనం పరిశీలిస్తే ఆర్ష వాంగ్మయం, ఋషుల వాంగ్మయం అన్నాను నేను. ఇక్కడ రామాయణాలు ఎన్నున్నాయి? లెక్కలేనున్నాయి. లెక్కలేని రామాయణాలు ఉన్నాయి, అన్ని భాషలు ఉన్నాయి. సంస్కృత భాషలోనే బోల్డ్ రామాయణాలు ఉన్నాయండి. మంచి కవులు సంస్కృతంలో రామాయణం రచించిన వాళ్ళు ఉన్నారు, నాటకాల రూపంలో, కావ్యాల రూపంలో రచించిన వాళ్ళు ఉన్నారు. కానీ మంత్ర రహస్యాల్ని, రామాయణ రహస్యాలని చెప్పే ఆర్ష రామాయణాలు కొన్ని ఉన్నాయి. అవి అధ్యాత్మ రామాయణం, ఆనంద రామాయణం, ఆశ్చర్య రామాయణం, భరద్వాజ రామాయణం అంటూ అనేక రామాయణాలు. వీటిని ఆర్ష రామాయణాలు అనాలి. ఆర్ష అంటే ఋషులు రచించిన రామాయణం. వాల్మీకి అంతటి మహర్షియో అటువంటి మహర్షులు వీళ్ళందరూ. కనుక వాళ్ళు రామభక్తిని చూపించారు. ఒక పండితుడు వ్యాఖ్య రాస్తే అధ్యాత్మ రామాయణానికి, వాల్మీకి రామాయణం తర్వాత ఎవడో కవి దీన్ని అంతా అధ్యాత్మంగా చెప్పాలని ట్రై చేశాడని రాశాడు మహానుభావుడు. వాళ్ళు ఋషులంటే ఏమిటి అర్థమవుతుందంటే తమలాంటి ఒక్క రచయిత అనుకుంటారు. ఇక్కడ అదొక దర్శనం. ఆర్షరామాయణాల కోవకు చెందినటువంటి దేశ భాషలో రచించిన రామాయణం ఒకటి ఉన్నది. అది ఆర్షరామాయణాల స్థాయిలోనే చెప్పబడుతుంది. ఎందుకంటే రాముణ్ణి చూసి రామకథను యాజ్ఞవల్క్య మహర్షి చిత్రకూటంలో సూక్ష్మ భూమికలు చెప్తూ ఉంటే స్వయంగా విని, చిత్రకూటంలో యాజ్ఞవల్క్యుడు చెప్తూ ఉండగా కొందరు మహర్షులకి, భరద్వాజుడికి చెప్తాడు నిమిత్తంగా చేసుకొని, అప్పుడు విన్నటువంటి వాడై ఆడ తర్వాత అవధి రాష్ట్రం, అవధి దేశం అంటే అయోధ్యకు వచ్చి, అది శివుని ఆజ్ఞతో అవధి దేశానికి వచ్చి రామకథను రచించిన మరొక మహర్షి తులసీదాస్, రామచరిత మానస్. ఇవన్నీ చదివితే, నిష్కపటంగా చదివితే, భక్తున్నా లేకపోయినా కపటం లేకుండా చదివితే మాత్రం హృదయానికి ఒక సంస్కారం వస్తుందండి. ఆ సంస్కారంతో వాల్మీకి రామాయణం చదివితే అప్పుడు రహస్యాలు గోచరించి వాల్మీకి రామాయణం చాలా గొప్పతనం అప్పుడు ఉంటాం. ఇన్ని సంస్కారములు దాడుతుంటాయి. కానీ ఇవన్నీ కలిపి రామకథా వాంగ్మయం. వీటన్నిటి సహాయంతో ఇప్పుడు చెప్పుకుని ప్రయత్నం చేస్తున్నాం. అన్ని పురాణాల్లో రామాయణం గురించి చెప్పబడింది, ఇంచుమించు అన్ని పురాణాల్లో. భారతంలో రామకథ లేదా, భాగవతంలో రామకథ లేదా, అన్ని పురాణాల్లో చెప్తున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. అంటే కాలభేదాలు బట్టి జరిగినవి. ఎన్ని రామావతారాలు జరిగాయో అన్ని రామావతారాలు తెలిసిన మహర్షులు ఉన్నారు. మనకు ఒక రామావతారం తెలుసు. ఇలాంటి రామావతారాలు ఎన్ని కల్పాల్లో ఎన్నో జరిగాయో. మనం కాలం గురించి 25 అంటే 25, 24 అంటే 24. అంతకుమించి మనకు తెలియదు. కానీ కల్పాల కాలంని చూసిన మహానుభావులు ఉన్నారు. కాకభూషుడి లాంటి మహర్షులు
అనేక కల్పాల్లో కల్పాంత జీవులైన వారు ఎన్ని రామావతారాలు చూశారో, ఎన్ని రామావతారాలు చూసినా రాముడు ఒక్కడైనా వాళ్ళకి తెలుసు. ఆ రామ ఉపాసనలు ధన్యులైపోయారు. అందుకే రాముడు అవతరిస్తాడంటే ముందే తెలుసుకుని అవతరించిన రాముడు నా దాకా రావాలని చెప్పి రాముడిని ఉపాసిస్తూ ఉన్న మహర్షులు చాలామంది ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన రహస్యం ఇక్కడ. అలా వాళ్ళు ధ్యానిస్తూ ఉంటే వాళ్ళని అనుగ్రహించాలని అవతారకాలలో రాముడు వాళ్ళకి వచ్చాడు, వాళ్ళ వైపు వచ్చాడు. అది మన రామాయణంలో పరిశీలిస్తే శరభంగ సుతీక్ష్ణాది మహర్షులు రాముని కోసం తప్పించిపోయారు. మతంగాది మహాములు కూడా తప్పించిపోయినప్పటికీ రాముడు వచ్చేటప్పటికి తాము లేకపోతున్నామని చెప్పి శబరి అనే ఒక సాధకురాలకి రామ ఉపాసనిచ్చి వెళ్ళారు వాళ్ళు. ఇది ఒక రహస్యం. ఆయన వస్తాడు ఆతిథ్యం ఇవ్వని చెప్పలేదు. ఆయన ఆతిథ్యం ఇవ్వు, ఆయన వస్తాడని చెప్తే ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నదే అది ఆవిడ చేసిన ఉపాసన, శబరి చేసిన ఉపాసన. ఉపాసనకు ఫలం ఇవ్వడానికి వచ్చాడు. అలాగే శాపగ్రస్తులైనప్పటికీ తమ శాపం రామచంద్రమూర్తి వల్లనే పరిష్కృతమవుతుందని ఎదురు చూస్తూ కూర్చుని ఆయన్నే చింతన చేస్తున్నారు. ఎందుకంటే దెబ్బతిన్న వాడికి ఫలానా అప్పుడు నీకు దెబ్బలు పోతాయి, ఫలానా వరొచ్చి ఈ దెబ్బలు నయం చేస్తారంటే వాడు దెబ్బలు అనుభవిస్తున్నంతసేపు ఏం చేస్తాడు, ఎప్పుడు వస్తాడా నయం చేసేవాడిని ఎదురు చూస్తారు కదా. కనుక శారీరకంగా దెబ్బలు వస్తున్నా మనస్సు మాత్రం ఎప్పుడు వస్తాడని పరమాత్మనే ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూడడమే తపస్సు అండి. అలా ఎదురు చూస్తే వచ్చి అనుగ్రహించుడైన. అందుకే విరాధుడు, కబంధుడు మొదలైన శాపగ్రస్తులు కూడా అనుగ్రహింపబడ్డారు. ఆఖరికి సుగ్రీవాదులు ఎవరు? ఆ రాముడి కోసం తప్పించిపోయిన వాళ్లే. దానికి అనుగుణంగానే వాళ్ళు వెతుక్కుంటూ వచ్చాడు స్వామివారు. లేదండి సుగ్రీవుడి యొక్క సహాయం తీసుకోవడానికి వచ్చారంటే హనుమంతుడు చెప్పేశాడు, ఆయనకు ఒకటి సహాయం అక్కర్లేదయ్యా, ఆయన సహాయపడ్డాన్ని కీర్తి నీకు ఇస్తున్నాడు, తద్వారా నీకు ఒక పుణ్యం వస్తుంది, నీ జన్మ చరితార్థం చేసుకుంటున్నావు, ఆయనకి ఎవడి సహాయము అవసరం లేదు అని చెప్పాడు. కానీ సుగ్రీవుడి దగ్గర ఎందుకు వచ్చాడు? ఆయన తరింపజేయడానికి. కనుక రావణుని ఒక్కడిని కొట్టడానికి రాలేదయ్యా ఆయన. మనం అనుకుంటున్నాం కానీ ఇన్ని పనులు చేసుకుని రావణుడు కొట్టాడంటే ఎంతమందిని అనుగ్రహించి రావణుడి దగ్గరకు వచ్చాడు చివరికి ఆయన అనుగ్రహించడానికి. అది అవతారం ఇది దాల్చి రావణ వధ వ్యాజమ్మునన్ సత్కృపా నవనీతాకృతి. నువ్వు ఎలాంటి వాడంటే దయ అనే నవనీతం ఒక రూపం ధరిస్తే ఏమిటో అది నువ్వు. అందుకే దయాస్వరూపుడు నువ్వు. సత్కృపా నవనీతాకృతి, అంత మెత్తని వాడండి రామచంద్రమూర్తి. అలా అవతారం దాల్చి రావణ వధ అనే నెపంతో పౌలస్త్యవధ అనే మాట చెప్పేశాడు వాల్మీకి. అందుకు పౌలస్త్యవధ కోసమే వచ్చావా అంటే ఎందరందరిని కన్నారంగ పాలించితో. ఇది ఎలా ఉన్నదంటే బాణం ఒక లక్ష్యం తీసుకుని కొట్టేట్టు కనబడుతుంది, కానీ ఒక్క బాణం అనేక లక్ష్యాలు నెరవేర్చినట్టు అవలోకింపగ బాణం ఒక్కటయే లక్ష్యములు సహస్రములైనవి సాధించిన వీరశేఖరుడవన్నా రామచంద్ర ప్రభు అని భావించడం జరిగింది. అలాంటి రామచంద్రమూర్తి యొక్క కథను రామాయణం అంతా చెప్పేసుకున్నప్పుడు ఏముంది, రావణ వధ వరకు ఎవరెవరిని ఎలా అనుగ్రహించాడో. ఇప్పుడు రామభక్తి సామ్రాజ్యం అయోధ్యేనా? ఆయన వెళ్ళేటప్పటికే రాముడి గురించి తపస్సు చేసుకుంటూ కూర్చున్న మహర్షుల దగ్గరికి ఇంద్రుడు వస్తాడు. నువ్వు చేసిన తపస్సు కోసం బోర్డు ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, వస్తావా? ఇది మొదటిసారి అడగడం కాదు, ఇలా పలుమార్లు వచ్చి అడుగుతున్నాను, ఇప్పటికైనా వస్తావంటే రాను అన్నారు. ఎందుకంటే రామచంద్రమూర్తి వస్తున్నాడయ్యా, ఆ రాముడిని నేను చూడగలనా? మాకు కనబడుతూ మా కోసం వెతుక్కొస్తున్నాడు స్వామి, కనుక ఆయన్ని చూసి వస్తాలే అని చెప్పారు ఇక్కడ. అంటే ఆయన చూడాలని తపస్సు చేసుకుంటున్నవారు. ఊర్ధ్వలోక సుఖాల కంటే రామ దర్శనమిచ్చే సుఖము గొప్పదని వాళ్ళకి తెలుసు. ఇక్కడ రాముడు వచ్చే స్వామి నీ ముందు శరీరం త్యజిస్తున్నామని అగ్నిలో తమ శరీరాన్ని విడిచిపెట్టారు. శరభంగుడు అలాగే చేశాడు, అమ్మ శబరి అలాగే చేసినది. ఎవరైతే ప్రాణం విడిచిపెడుతూ రాముడిని తలంచుకుంటారో వారు ముక్తి పొందుతారన్నారే. రాముడు చూస్తూ ఉండగా శరీరాన్ని త్యజించిన మహానుభావులండి ఇక్కడ. అప్పుడు రామభక్తి సామ్రాజ్యం అయోధ్య ఒక్కటేనా? అరణ్యమంతా రామభక్తి సామ్రాజ్యమే, లంక అంతా రామభక్తి సామ్రాజ్యమే, లంక కూడా రామభక్తి సామ్రాజ్యమే. ఎందుకంటే రామభక్తి సామ్రాజ్యాన్ని పొందాడు గనక లంకకి పట్టం కట్టాడు విభీషణుని. ఆయన అప్పటికే సామ్రాజ్యం మీద కూర్చున్నాడు. ఎవరు? రామభక్తి సామ్రాజ్యం పొందిన వారిలో గొప్పవాడు ఎవడు? విభీషణుడు. లేకపోతే ఎన్ని వదిలిపెట్టి వచ్చాడు రాముడి కోసం. నా సామ్రాజ్యాన్ని నువ్వు పొందేవు కనుక లంకా సామ్రాజ్యానికి నీకు పట్టాభిషిక్తుని చేస్తున్నాను అన్నాడు. అంటే రామభక్తికి పట్టం కట్టాడు, విభీషణుడికి కాదు. ఆయన ఇక్కడ రామభక్తికి పట్టం కట్టేది రాముడే. ఇంకా ఆయన సామ్రాజ్యం అయిపోయింది. ఇంకా రావణుడు అప్పుడున్న రాక్షసులందరూ ఎవరైపోయారు? ఇంకా చెప్పండి, రామభక్తులే. లంకంతా రామభక్తి సామ్రాజ్యమే. ఏదో అయోధ్య గురించి చెప్పారంటే లంక దగ్గరికి వెళ్ళిపోయేమి అంటే అరణ్యం మించెళ్ళను, అది మర్చిపోవద్దు. ఇక్కడ అరణ్యము రామభక్తి సామ్రాజ్యమే. సామ్రాజ్యం అయితే ఇంకా అరణ్యమేముందండి? రాముడు ఎక్కడుంటే అక్కడే అయోధ్య ఉంది సుమిత్ర. కనుక మొత్తం భారతదేశం అయోధ్య కూర్చుంది ఇక్కడ ఆ మహానుభావుడు వల్ల. అలాంటి అయోధ్యకు పద అయిన ఆ మాటకొస్తే
ఎక్కడైనా బాధపడుతున్న చోటుంటి రాముడిని ప్రార్థిస్తే ఆ చోటును అయోధ్య చేస్తాడు ఆయన. అది తెలుసుకోవాలి. రాముడు అయోధ్య చేయాలంటే అప్పుడు కానీ బాగుపడలేము మనం. కనుక నువ్వు ఎక్కడుంటే అక్కడే అయోధ్య అని సుమిత్ర చెప్తే, రాముడు అడవిలో ఉంటే అడవే అయోధ్య. అది తెలుసుకో. అలాగా పనికిమాలిన మనస్సులో రాముడు ఉంటే మనస్సు అయోధ్య అయిపోతుంది ఇక్కడ. అది రాముడు మన మనస్సు నేలితే మన బ్రతుకు అయోధ్య సామ్రాజ్యం, రామభక్తి సామ్రాజ్యం. కలికాలమ్మని కానికాలమని ఏ కర్పణ్యములు లేదులే, లలితాకారుడు ధర్మ విగ్రహుడు కాలమ్మున్ ప్రశాసించు ఉజ్వల కోదండ ధరుండు రాజమణి నీవై గుండెలో నుండగా తొలియవు సత్యయుగమ్మెనా మనకి కాదు రామచంద్ర ప్రభు. నువ్వొచ్చి నా గుండెలో కూర్చుంటే ఇది కలికాలం కానికాలం ఈ పనికి మాల మాట నేను ఆడను. ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు నువ్వు. ఎందుకంటే రాజు కాలస్య శాసకః అన్నారు, కాలాన్నే శాసిస్తాడు. అలాంటిది నువ్వు రాజులకే రాజు, రాజాధిరాజు అయినటువంటి వాడు. అలాంటి నువ్వు వచ్చి నా హృదయంలో కూర్చున్నావంటే అంతకంటే గొప్ప సింహాసనం ఏముంది? అప్పుడు నా బ్రతుకు రాజ్యాన్ని హృదయ సింహాసనం మీద కూర్చుని రాముడే ఏలితే నా బ్రతుకంతా సత్యయుగమే, ఇంకా కలియుగం కాదని చెప్పాడు ఇక్కడ. ఇలాగ మొత్తం రామభక్తి సామ్రాజ్యం అని రామాయణాన్ని అట్నుంచి చూసుకుని రామభక్తి సామ్రాజ్యంగా రామాయణాన్ని చూసి పని చేసుకుంటున్నాం. అలాంటి రామభక్తి సామ్రాజ్యం అని అయోధ్యలో కూర్చుని మన బ్రతుకును అయోధ్యగా మలుచుకునే విధానం మనం రామార్పణం కావడమే, రామాంకితం కావడమే. ఎందుకంటే రాజును కూర్చోపెట్టేశాక నువ్వు శాసనం చేస్తానంటే కుదరదు. అంతే, రాజే శాసించాలి, ఆ శాసనం లోబడాలి. రామచంద్రమూర్తిని హృదయంలో కూర్చోబెట్టాక బ్రతుకులో జరిగే ప్రతి సంఘటన రామశాసనమే, రామ సంకల్పమే. అయ్యో ఇలా చేసేడేమిటి అనడానికి వెళ్ళలేదు. నువ్వే ఆయన కూర్చోబెట్టావుగా, ఆయన ఏం చేస్తే అది ఒబే చేయంతే. ఎందుకు చేశాడు ఆయనకి తెలుసు. ఇది గ్రహించితే చాలు. కనుక ఆ విధంగా మనం మనస్సును అయోధ్యగా మరచడం కోసం అయోధ్యకు చేరుకున్నాం. చేరుకుని ప్రారంభించుకుంటున్నాం. అయోధ్య మహాత్మ్యం అనే గ్రంథం 2 గ్రంథములుగా 2 మహాసాహిత్యాల్లో కనబడుతుంది. ఒకటి తంత్రశాస్త్రంలో మొత్తం అయోధ్య మహాత్మ్యం ఉంది. అది రుద్రయామళం అనే తంత్రశాస్త్ర గ్రంథంలో అయోధ్య మహాత్మ్యం 30 అధ్యాయాల గ్రంథం ఉంది. రుద్రయామళం దాని పేరు. చాలామంది రుద్రయామళం ఎక్కడెక్కడ వినుంటారు. సర్వదేవత ఉపాసనలు ఉన్నాయి, అంటే వైదిక దేవతలు. మీరు కొత్త దేవుడిని తెచ్చుకొచ్చి దాని ఉపాసన వెతకదు, దొరకదు. అందులో ఉన్నాయి. అందులో గణపతి, శక్తి, శివ అన్ని ఉపాసనలు రుద్రయామళ తంత్రంలో చాలా గొప్ప తంత్రం అది. అందులో కనబడతాయి. అది కూడా సంహితా గ్రంథాలలాగే మంత్రశాస్త్ర గ్రంథం, అదొక్కటి తీసుకోవాలి. ఎందుకంటే అది కథలు కాకరకాలు చాలా ఉంటాయి. రెండవది స్కాంద పురాణంలో మళ్ళీ వైష్ణవ ఖండం ఉన్నది. స్కాంద పురాణం అనేక ఖండములుగా విభాగమై ఉంటుంది. మాహేశ్వర ఖండం మొదటిది, రెండవది వైష్ణవ ఖండం. వైష్ణవ ఖండంలో అనేక అద్భుతాలు ఉన్నాయి. అందులో పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యం కొన్ని అధ్యాయాలు పూరి గురించి చెప్తూ, అయోధ్య మాహాత్మ్యం కొన్ని అధ్యాయాలు ఉంది. అయితే రుద్రయామళం అది చదివితే అక్కడ ఇక్కడ ఏ విరుద్ధం లేదు. ఇందులో చెప్పినవే అందులో చెప్పారు కనుక ఏదొక్కటి పట్టుకున్నా సరిపోతుంది. కావాలంటే చెప్పేటప్పుడు మరికొన్ని అందమైన విషయాలు అందులోంచి తెచ్చుకోవచ్చు. అలా మనం కలుపుకుంటే అయోధ్య మహాత్మ్యం బయటకు వస్తుంది. ఆ కలుపుకోవడం, విడదీసుకోవడం, ఆ మంత్రాలను తెచ్చుకోవడం, ఆ పాటలన్నీ నేర్పడి అయోధ్య మహాత్మ్యాన్ని రాముడు ఎంత మేరకు అనుగ్రహించాడో అంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అయోధ్యలో చెప్పడం అంటే రాముడికి చెప్పడమే, అందులో రామకథ రాముడికి చెప్పడమే. పైగా అయోధ్యలో అడుగడుగున ప్రతి అణువు వైకుంఠమే. ఇది బాగా తెలుసుకుని తిరగండి. ఇక్కడ ఆ భావం తెచ్చుకోవాలి. ఇక్కడ ఎన్ని జన్మల పుణ్య విశేషాలు ఉంటే కానీ రామకథ మీద రుచి కలగదు, ఆ శ్రద్ధ కలగదు, ఆ ఏకాగ్రత కలగదు మనకి. ఆ ఏకాగ్రత విన్నట్టయితే దివ్య అయోధ్యని ఇక్కడ చెప్పుకోబోతున్నాం. దివ్య అయోధ్య, భౌమ అయోధ్య గురించి చెప్పక్కర్లేదు, మీరు చూస్తూనే ఉన్నారు వీలైనంత. ఎవరైనా అది చూసామంటే అయ్యో నేను చూడలేకపోయేనే అని మళ్ళీ పెడతాం అక్కడికి. అలాంటివి చేసుకోండి, వద్దన్నో. ఇప్పుడు దివ్య అయోధ్య చెప్పబోతున్నాం. ఎందుకు చెప్పాలి అది కూడా తెలుసుకోవాలి కదా. రామభక్తి ఉంటే సరిపోతుంది కదండి, జపం చేసుకుంటే చాలు కదా, అయోధ్యకి ఎందుకు రావాలి? ఇది కొంత మాట. ఎక్కడుంటే అక్కడ అయోధ్య, ఇది గొప్ప మాటలు. మనసులో భగవంతుడు ఉండాలి కానీ కాశీ ఎందుకు, అయోధ్య ఎందుకు? వినడానికి చాలా బాగుంది కదా, చాలా బాగుంది. కానీ భక్తి ఉన్నవాడు అయోధ్యకు వచ్చి తీరతాడన్నాడు. నేనలేదు, వశిష్ఠ సంహిత చెప్తున్నటువంటి అంశం. రామస్య నామరూపంచ లీలాధామ పరాత్పరం ఏతచ్చతుష్టయం నిత్యం సచ్చిదానంద విగ్రహం. చాలా లోతైన మాట అండి, తెలుసుకోండి. రాముడు అంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే సత్ చిత్ ఆనందమే రాముడు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. దీని గురించి ఎన్ని ఉపన్యాసాల్లోనే ఏకూరి పెడుతూనే వచ్చాం. రాముడు అనగా పరమాత్మ, అదొక్కటి తెలుసుకోవాలి, మర్చిపోవద్దు. ఈ పరమాత్మకు ఉండే లక్షణాలు 3: సచ్చిత్ ఆనందం. ఎవరైనా చెప్పగలమా? ఇక్కడ ఇన్ని వాళ్ళు విన్నాం కదా. సత్ అంటే శాశ్వతమైన ఉనికి, చిత్ అంటే చైతన్య స్వరూపుడు, కేవల జ్ఞానమూర్తి అన్నాడు ఇక్కడ. ఇక 3వది ఆనందం.
ఈ మూడు కలిపి పరమాత్మ అన్నారు. సత్తు చిత్తు ఆనందం. కనుక రాముడు అంటే సచ్చిదానంద రూపుడే. ఆ సచ్చిదానంద రూపుని యందు ఎవడు భక్తి కలిగి ఉంటాడో ఆ సచ్చిదానంద రస అనుభూతి కోసం తప్పించే తపన భక్తి సాధన. ఆ అనుభూతిని పొందడమే సిద్ధి భక్తికి. అది సిద్ధభక్తి అంటారు. అంటే రామ అనుభూతి కావాలి. రామానుభూతి అంటే ఏమిటి? సచ్చిదానంద అనుభూతి. సచ్చిదానంద అనుభూతి కావాలంటే శాశ్వతమైన చైతన్య స్వరూపమైన ఆనంద అనుభూతికి రావాలి. కానీ అశాశ్వతమైన జడమైన ఆనందాలు కావు, భ్రాంతులు. ఆయు వాటి కోసం పోతుంది. కానీ సత్యమైన చైతన్య స్వరూపమైన, చైతన్యమయమైన అనలేదు నేను, చైతన్య స్వరూపమైన ఆనంద అనుభవమే రామానుభవం. ఆ రామానుభవం కావాలి అంటే ఆ అనుభవం ఇచ్చేవి 4 ఉన్నాయి. ఈ 4ని విడవకుండా ఎవడు ఆరాధన చేస్తాడో వాడు ఆ దేవతకు భక్తుడవుతాడు. మొదటిది నామ, రెండవది రూప, మూడవది లీల, 4వది ధామ అన్నాడు. ఈ 4ను ఆశ్రయించాలి భక్తులైన వాళ్ళు. ఎన్ని? 4. ఈ 4ంటిని పరాత్పరమని అనాలి. ఈ 4 పరాత్పరం, ఈ 4 సచ్చిదానంద రూపములు. ఈ 4 సచ్చిదానంద రూపములే. ఇందులో ప్రతిదీ సచ్చిదానంద రూపమే. అంటే సచ్చిత్ ఆనందమైనటువంటి పరాత్పరం, అన్నిటికంటే ఉత్కృష్టమైన అని మాట తెలుసుకుంటే నువ్వు ఏది ఉత్కృష్టం అనుకుంటావో దానికంటే ఉత్కృష్టం రాముడు. ఎంత అందమైన మాట అండి. ఇన్నిటికంటే ఇది గొప్పదని నువ్వు అన్నావా, దానికంటే గొప్పవాడు రాముడు. అయితే మరో గొప్పది చెప్తాను, దానికంటే గొప్పవాడు రాముడు. ఎన్ని చెప్పు, దానికంటే గొప్పవాడు రాముడు. నువ్వు చెప్పలేవు ఆ గొప్పతనాన్ని. అదే పరాత్పరం అనే మాట ఎంత గొప్ప పదం అండి. ఇక్కడ మనం పరాత్పర అనేస్తుంటాం, కానీ భావిస్తే అనుభూతినిస్తుంది. కానీ పరాత్పరం సచ్చిదానంద విగ్రహం, అది 4 రూపాల్లో దొరుకుతుంది మీకు. మొదటిది నామ, భక్తుడైన వాడు విడిచిపెట్టకూడనివి 4. మొదటిది నామ. నామ అంటే భగవన్ నామం. నామ అన్నా మంత్రం అన్నా ఇంచుమించు వేదం ఉద్దేశంలో ఒకటేనండి. ఇది 2 భగవంతుడి శబ్దరూపములే. మంత్రమైన నామమైన భగవత్ శబ్దరూపములే. కానీ మొదట మంత్రము లేదా నామము. రెండవది రూప, ఆ సచ్చిదానంద స్వరూపమే సచ్చిదానంద విగ్రహమైంది. ఇక్కడ ఆ సచ్చిత్ ఆనంద తత్వము రూపం ధరించి వచ్చింది, అది రూపము. కనుక రూపాన్ని విడిచిపెట్టకూడదు. ఏ రూపాన్ని విడిచిపెట్టగలం? కౌసల్యా దశరథులు ఆడుకుంటున్న రూపమా, లేక విశ్వామిత్రుని వెంట వెళ్ళినటువంటి అందమైనటువంటి బాలరామ రూపమా, అటుపై అరణ్యవాసానికి బయలుదేరిన యోగి రూపమా, విరాగ రూపమా? ఆ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అనేక మంది ఋషులను అనుగ్రహించాడే ఆ అనుగ్రహ రూపమా? ఇక్కడ తర్వాత కరదూషణాది రాక్షలను సంహరిస్తూ తన ధనుస్సును ఎక్కుపెట్టి మహాప్రతాపమూర్తిగా కనబడ్డాడే ఆ రూపమా? ఏ రూపం విడిచిపెట్టగలమండి మనం? అలా వస్తూ హనుమంతుడిని చూసినప్పుడు హనుమంతుడితో మాట్లాడాడే ఆ రూపాన్ని విడిచిపెట్టగలమా? వాలి వధన చేసి ధర్మోపన్యాసం చేసిన ఆ రూపాన్ని మర్చిపోగలమా? ఏ రూపాన్ని మరవగలం? ఆడ తర్వాత విభీషణుడికి అభయమిస్తూ హాయిగా కూర్చున్న రామమూర్తిని మరవగలమా? రావణాది దైత్యుల్ని ఉద్దండ పరాక్రమంతో సంహరిస్తున్న మహాప్రతాపమూర్తిని మర్చిపోగలమా? అటుపై పుష్పక విమానాన్ని అధిరోహించి వస్తున్న రాముడిని మర్చిపోగలమా? ఆపై అయోధ్యకు వచ్చి పట్టం కట్టుకున్న పట్టాభిరాముని మర్చిపోగలమా? మొత్తానికి అన్ని రూపాలు ధ్యానించుకోవాలి. కానీ నామ తర్వాత రెండవది ఏమిటి? రూప. మొత్తం రామాయణం అంతా చెప్పుకున్నామండి ఇప్పుడు కూడా. మూడవది లీల. లీల అనే దానికి మనం అనేక మార్లు చెప్పుకున్నాం. భగవంతుడి కార్యాన్ని లీల అంటారు. అని అవతరించి చేశాడు. రామలీలయే రామాయణం మరొకటి కాదు ఇక్కడ. కనుక రాముడి లీల అంటే రామచరిత్ర. రామచరిత్రని నిరంతరం పట్టుకోవాలి. కనుక నామం, రూపం, లీల. 4వది ధామ. ధామం అంటే క్షేత్రము, స్థానము అని అర్థం. ఆ పరమాత్మ యొక్క స్థానాన్ని ఆశ్రయించాలి. అందుకే మీరు ఏ భగవంతుడిని ఉపాసిస్తున్నారో ఆ భగవంతుడి నామం లేదా మంత్రం, రూపం, లీల, ధామం, ఈ 4 పట్టుకుంటేనే ఆ ఉపాసన శ్రేష్టము. అందుకే రామభక్తుడైన వాడికి అయోధ్య అనగానే హృదయం పరవశించిపోవాలి, కళ్ళు చెమర్చాలి. ఎంత వేగం అయోధ్యకు వస్తానా అని పరిగెత్తాలండి ఇక్కడ. ఇది రాముడిది అయోధ్య, ఆయన రథామం. ఆయన ఇప్పుడు ఉన్నాడే ఏంటండి, అప్పుడైతే చాలా బాగుండేది, ఇప్పుడు ఎక్కడ పెడితే కూడా మురికి కాలువలు ఏముందండి. అందుకే దివ్య అయోధ్యను చూసుకోవాలి. ఇక్కడ వాళ్ళు విడిచిపెట్టరు. ఇప్పటికీ అయోధ్యలో మనకు తెలియకుండా, తెలియాలని అనుకోకుండా, ఎక్కడ తెలిసిపోతామో అని భయంతో తెలియనివ్వకుండా అనేక మంది రామయోగులు ఇక్కడ ఆశ్రయించుకున్నారు. వాళ్ళ అవధివాసులు కనుక ధామ. అందుకే శివభక్తులకు శివనామం, శివరూపం, శివలీల, శివక్షేత్రములు. అమ్మభక్తులకు తత్. అదేవిధంగా రామభక్తులకి ధామమేమిటి? అయోధ్య. పైగా భారతదేశం అంతా రామధామం అయితే ఎక్కడెక్కడ రాముడు వచ్చాడు, ఏం చేశాడు? ఒక భద్రాచలము,
ఒక నాసిక్కో, అవి రామధామములే. రాముడు అడుగు పెట్టిన చోట్ల రామధామమే. కానీ రాముడు అడుగు పెడితే అది అయోధ్య అయిపోతుంది కనుక అయోధ్యే మనకు ముఖ్యమైనటువంటిది. రాముడు అడుగు పెడితే అయోధ్యలో అయిపోతుందండి. అయితే అయోధ్యకు అర్థం చెప్పుకుంటే తెలుస్తుంది. అందుకే ఆ రామభక్తి ప్రవణ చిత్తులకి ఆనందింపజేస్తే ఈ ప్రవచనానికి సార్థకత. రామభక్తులు సంతోషిస్తే చాలండి, ఇంకేం కావాలి ఇక్కడ. అలాంటి రామభక్తులు ఇక్కడ మనకు తెలియకుండా ప్రచ్ఛన్న రూపులై ఉన్నారు. ఆ స్పృహ నాకుంది. ఇక్కడ రామకథ చెప్తామంటే చాలు కూర్చుంటారు. అలాంటి యోగులు ఎందరో ఉన్నారు ఇక్కడ. అంతెందుకు మహాయోగి అయిన హనుమంతుడు అయోధ్యను విడిచిపెట్టడు అని అయోధ్య మహాత్మ్యం చెప్తున్నది. ఆ హనుమంతుడు ఇక్కడున్నాడు, అనేక రూపాలతో ఉన్నాడు. మనం తెచ్చుకొచ్చి కూర్చోబెట్టాం. ఆయన కూర్చుంటేనే ఇక్కడ మాట వస్తుంది. అందరూ నాకు తెలుసు. అందుకే హనుమదాసనం వేయమని చెప్పాం, కానీ హనుమదాసనం వేయించే కూర్చోబెట్టాను. ఎక్కడంటే మెట్టెన్నాయద నీదు దూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. హనుమదాసనం ఇక్కడ వేసుకున్నాం. ఇక్కడ వేస్తే సౌకర్యం ఏంటంటే చెప్పింది వినడమే కాదు, చెప్పిస్తాడు కూడా. అందుకు చెప్తున్నామనే భావాన్ని పక్కన పెట్టి హనుమ పాదాలని నమ్ముకుని హనుమ హృదయంలో ఉన్న సీతారామలక్ష్మణుని నమస్కరిస్తూ ప్రారంభించుకుంటున్నాం. కనుక 4 ఏమిటి మర్చిపోవద్దు. నామ రూప లీలా ధామ. ఇదే ఉపాసకుడికి భక్తుడికి కావలసినవి 4. అందుకే నిజమైన భక్తుడైతే ఈ 4 విడిచిపెట్టాడు. అయితే ప్రారంధవశాత్తు మరో చోట ఉండవలసిన హృదయంలో మాత్రం అయోధ్యను స్మరిస్తూనే ఉంటాడు ఇక్కడ. కనుక నామరూప లీలా ధామముల్ని నిరంతరం ఆశ్రయించడమే భక్తి. అదే ఉపాసన, అదే రామభక్తి సామ్రాజ్యం. ఇప్పుడు మనం ధామం గురించి చెప్పుకుంటున్నాం, అయోధ్య గురించి. అంటే అయోధ్య గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఏ హోటల్ బాగుంటుంది, భోజనం ఎక్కడ బాగా చేస్తాడు, స్పెషల్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఇది అయోధ్య గురించి చెప్పడమే కాదు. అయోధ్య ధామం చెప్పినప్పుడు మన రామానుభవమే కావాలి కనుక ఇక్కడ రామానుభవం కోసం అయోధ్య గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పిన శ్లోకము వశిష్ఠ సంహితలో చెప్పినటువంటి శ్లోకం ఇది. రామస్య నామ రూపంచ లీలాధామ పరాత్పరం ఏతచ్చతుష్టయం నిత్యం సచ్చిదానంద విగ్రహం అని వశిష్ఠ సంహిత ఇంత గొప్పగా చెప్తున్నది. అలాంటి ఈ భవ్యమైన అయోధ్య మాహాత్మ్యం ఎవరికి చెప్పారో ముందు తెలుసుకోవాలి కదా. అది చెప్పేటప్పుడు ఈ గ్రంథకర్త అయినటువంటి, అది మంత్రశాస్త్రం కనుక ఎవరు గ్రంథకర్తలు మనకు తెలియదు, ఆ ఋషులు ముందు నమస్కారం చేసుకుంటున్నారు. మనము వారితో పాటు నమస్కారం చేసుకుందాం. ఇందులో కొన్ని శ్లోకాలు మన నిత్యపారాయణలో కూడా వచ్చేసే కానీ ఇందులో మనకు తెలియదు. వందేహం రామచంద్రస్య పాదౌ ప్రణత రక్షకౌ సీతాయాశ్చ పునఃపాదౌ సర్వసిద్ధి విదాయకౌ. ఎంత బాగుందండి ఇక్కడ. నేను రామచంద్రమూర్తి యొక్క పాదములను, 2 పాదములను నమస్కరిస్తున్నాను, వందనం చేస్తున్నాను. అవి ఎలాంటివంటే ప్రణత రక్షకౌ, నమస్కరించిన వారిని రక్షించేవి రామపాదములు. అదేవిధంగా మా సీతమ్మ పాదాలకు కూడా మళ్ళీ నమస్కారం చేస్తున్నాను. అవేం చేస్తాయంటే సర్వసిద్ధి విధాయకం. ఆవిడ మహాలక్ష్మి కదా, కనుక రాముడు రక్షిస్తాడు, సీతమ్మ సిద్ధులు ఇస్తుంది. ఇందులో ఎవరిని వదలగలం? 2 కావాలి కనుక సీతారామ వర బ్రహ్మానికి నమస్కరిస్తూ వాళ్ళిద్దరినీ అయిపోతే చాలండి, సరిపోదు. రామం రామానుజం, రాముని అనుజుడైన లక్ష్మణస్వామిని, సీతాం భరతుని భరతానుజం, భరతుని సోదరుడు అంటే శత్రుఘ్నుడు. ఈ చెప్పే తీరులు ఏమిటండి? భరతానుజం ఎందుకు చెప్పారు? నిజానికి భరతానుజం ఇవి చెప్పేటప్పుడు ఇంకో శత్రుఘ్నుడిని లక్ష్మణుడిని పరస్పర అనుజములుగా చెప్పవచ్చు. అటు ఇటు తిప్పాడు. అంటే లక్ష్మణుడు రాముడిని అంటు పెట్టుకున్నాడు, శత్రుఘ్నుడు భరతుడిని అంటు పెట్టుకున్నాడు కనుక అలా చూపించారండి. శ్లోకకర్త సామాన్యుడిగా రామం రామానుజం, సీతాం భరతానుజం, సుగ్రీవం వాయుసూనుంచ ప్రణమామి పునః. వాళ్ళని మాటికి నమస్కారం చేస్తున్నాను అని నమస్కరించుకుంటూ కథ ప్రారంభమవుతుంది. కైలాస పర్వతం. పార్వతీదేవి శివుని ప్రశ్నిస్తోంది. ఇది శివుడు చెప్పినటువంటిది అయోధ్య మహాత్మ్యం. అంతకంటే గొప్ప భక్తి ఎవడు ఉంటాడండి? శివుడు చెప్తున్నాడు పార్వతీదేవికి. ముందు పార్వతీదేవి అడగాలి కదా, నిన్ను అడుగుతున్నాను. ఎందుకంటే సాధు మార్గ ప్రబోధక, మంచి సంబోధనలు ఉన్నాయి. అందుకు సాధు మార్గం ఏమిటో దాన్ని ప్రబోధించే గురువు నువ్వు. అలా నిన్ను అడుగుతున్నాను. పైగా మరొకటి, నీకు తెలియంది లేదు, అన్నీ తెలుసు. అందులో రామ విషయమై చెప్పాలంటే అన్నీ తెలిసిన వాడు నువ్వే చెప్పగలవు. రామ ప్రేమ ఉంది కనుక ఇంకా బాగా చెప్పగలవు. కనుక నిన్ను అడుగుతున్నాను. సాంప్రతం శ్రోతమిచ్చామి స రహస్యం సనాతనం అయోధ్యాయా మహాపుర్యా మహిమానం గుణోజ్వలం. నేను ఇప్పుడు అయోధ్య గురించి వినాలనుకుంటున్నాను. ఎలా వినాలి? సనాతనం సరహస్యం. అయోధ్య విషయముల్లో ఏది రహస్యమైనదో, ఏది శాశ్వతమైనదో ఆ విషయాలు వినాలనుకుంటున్నాను అన్నది. రహస్యం అంటే మామూలు ఇంద్రియాలతో నిర్ణయించలేని ఒక సత్యం ఉంది. ఆ సత్యాన్ని చెప్పడం రహస్యం. అలాంటి రహస్యంతో కూడిన సనాతనమైన అయోధ్య మహిమను తెలుసుకోవాలనుకుంటున్నాను. పైగా గుణోజ్వలం,
అద్భుతమైనటువంటి గుణములతో శోభిల్లుతున్న అయోధ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. కనుక 3 చెప్పాడు ఇక్కడ. అయోధ్యకు గుణములు అంటే మంచి లక్షణాలు, గుణములు అంటే ఇక్కడ మంచి లక్షణాలు చెప్తున్నారు. రెండవది దానిలో ఉన్న రహస్య విషయాలు చెప్తున్నారు. మూడవది శాశ్వతత్వం చెప్తున్నారు. ఇలాంటి 3ంటితో కూడిన అయోధ్య మహిమ నాకు వినాలనుంది. చెప్పడంలో నీ వంటి వాడికి తప్ప ఇంకెవరున్నారు? కీదృశీ సా సదా మేధ్య అయోధ్య విష్ణుప్రియా పురి. మేధ్య అయోధ్య, మేధ్య అంటే పవిత్రమైనది అయిన అయోధ్య విష్ణుప్రియ. దీనికి మరొక పేరేమిటి? విష్ణుప్రియ. విష్ణువుకి ప్రియమైన ఈ అయోధ్య గురించి తెలియాలనుంది. పై అయోధ్య గురించి ఎక్కడ చెప్పబడిందో పార్వతమ్మకు తెలియదు. ఆయన నోట వినాలను ఉత్సాహం పడుతోంది. భక్తులు చెప్తే మధురంగా ఉంటుందండి, పండితులు చెప్తే అదోలా ఉంటుందండి ఇక్కడ. కనుక రామభక్తుడివే నువ్వు చెప్తే నాకు ఇంకా ఆనందం. ఎందుకంటే అయోధ్య గురించి ఎక్కడ చెప్పారో నాకు తెలుసు. ఆద్యాయా గీయతే వేదై పురీణా ముక్తిదాయిక. వేదముల యందే ముక్తినిచ్చిన పట్టణం అనేటువంటి విషయం చెప్తున్నారు కనుక దాని గురించి తెలుసుకోవాలనుంది అనగానే శంకరుడు ఆనందంగా చెప్తున్నాడు. ఆయన ముందు నమస్కారం చేసుకుంటూ అయోధ్యకి మనము చేసుకుందాం, సిద్ధంగా ఉన్నారు కదా. యస్యా పశ్చిమతో నద ప్రవహతి బ్రహ్మాత్మజో గర్గరః సామీప్యం న జహాతి యత్ర సరయూ పుణ్యానదీ సర్వదా విద్యాయత్ర మహాధికా గిరిసుతే స్థానంచ విష్ణోర్హరేః సాయోధ్యా విమలా పురీ పురివరా స్యాద్వస్సదానందదా. సా అయోధ్యా విమలా పురీ పురివరా స్యాత్ వస్సదానందదా. ఏ పట్టణానికి పశ్చిమం వైపు బ్రహ్మ కొడుకైన గర్గరుడు అనే నది ప్రవహిస్తున్నాడు అన్నాడు. నదము, నదీ నదములను 2 పేర్లు వినుంటారు. అంటే నదుల్లో ప్రవాహాల్లో కూడా స్త్రీ రూపములు పుంరూపములు ఉంటాయి. కొన్ని నదులకి పురుషుడు అధిదేవత, పురుషుడు అధిదేవతగా కలిగిన ప్రవాహాల్ని నదము అనాలి, స్త్రీ అధిదేవతగా కలిగిన దాన్ని నది అనాలి అన్నారు. ఇక్కడ నదముల సంఖ్య తక్కువగా ఉంటుంది. బ్రహ్మపుత్ర ఒక నదం, ఇక్కడ ప్రవహిస్తున్న నదం పేరు గర్గర అన్నాడు. ఇక్కడ ఈ గర్గర అనేటువంటి నది అయోధ్యకు పశ్చిమం వైపు ప్రవహిస్తుంది. అయితే అయోధ్య సరయు యొక్క దక్షిణ తీరంలో ఉంది కనుక రెండవది సరయు. కనుక సామీప్యం నజహాతి యత్ర సరయు. ఏ నది అయితే ఏ పట్టణం సామీప్యం విడిచిపెట్టదో ఆ నది సరయు, ఆ పట్టణం అయోధ్య. కనుక సరయూ నది ఏ పట్టణాన్ని విడిచిపెట్టదో, ఏ పట్టణానికి పశ్చిమం వైపు గర్గర అనే నదం ప్రవహిస్తుందో, ఏ పట్టణంలో సర్వాధిక అయిన విద్య ఉన్నదో లేదా మహాధిక అయిన విద్య ఉన్నదో అంటే అయోధ్య యొక్క లక్షణాలండి. మొదటిది ఏమిటి? గర్గర నదము పశ్చిమ వైపు ప్రవహిస్తుంది, సరయు సమీపంలో ప్రవహిస్తుంది, అది నజహాతి విడిచిపెట్టకుండా. మూడవది మహాధిక అయిన విద్య ఉంటుంది. మహాధిక విద్య అంటే ఏమిటి తెలియాలి కదా. విద్యల్లో కూడా అధిక విద్య మహాధిక విద్య అని 2 ఉన్నాయట. అంటే సామాన్య విద్యలు ఉన్నాయి, అధిక విద్యలు ఉన్నాయి, మహాధిక విద్య ఉన్నాయి. సామాన్య విద్యలు అంటే ధర్మాది శాస్త్రములు, అధిక విద్యలు అంటే ఉపాసనా శాస్త్రములు, మహాధిక విద్య అంటే బ్రహ్మ విద్య అని అర్థం ఇక్కడ. కానీ ఏ పట్టణంలో బ్రహ్మ విద్య ప్రధానంగా ప్రకాశిస్తోందో ఆ స్థానము హరేహ స్థానం, విష్ణోహ హరేహ స్థానం, హరి విష్ణువు అని చెప్పబడుతున్న నారాయణ యొక్క స్థానము. అలాంటి అయోధ్య, విమలమైన అయోధ్య మాకు సదానందమును ప్రసాదించుగాక. అది దీని యొక్క భావం అండి. ఇక్కడ ఇంత రమ్యమైన అయోధ్య స్తోత్రం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. దీనిలో మన మనస్సులో మొత్తం మెదులుతోంది. ఎవరికి? పొరపాటున శ్రద్ధగా విన్న వాళ్ళకి, అంతే కదా. యస్యా పశ్చిమతో నద ప్రవహతి బ్రహ్మాత్మజో గర్గరః సామీప్యం న జహాతి యత్ర సరయూ పుణ్యా నదీ సర్వదా విద్యాయత్ర మహాధికా గిరిసుతే స్థానంచ విష్ణోర్హరేః సాయోధ్యా విమలా పురీ పురివరా స్యాద్వత్సదానందదా. అలా ప్రకాశిస్తున్నది. అలాంటి అయోధ్యకు నమస్కారం చేసి శివుడు ముందుగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈశ్వరుడు నమామి పరమాత్మానం రామం రాజీవలోచనం అతసీ కుసుమశ్యామం రావణాంతకమచ్యుతం. నేను నమస్కరిస్తున్నటువంటి రాముడు పరాత్పరుడు, పద్మనేత్రుడు, నల్ల అవిసె పువ్వు వలె నీలకాంతులతో ప్రకాశించేవాడు, రావణాసుర సంహారం చేసిన అచ్యుతుడు. అంటే అచ్యుతుడు పరమాత్మ అయిన రాముడికి నమస్కారం చేస్తున్నాను, నమస్కరించి చెప్తున్నాను. శృణుదేవి సవత్సే త్వయోధ్యానగరం శుభం.
వాత్సల్య గుణం కలిగినటువంటి గిరిజ, నువ్వు ఆ మాట అనడంలో గొప్ప విషయం ఏంటంటే నీకు తెలియక కాదు, నీకు వాత్సల్యం ఎక్కువ. సర్వజీవులు తరించాలి అనే వాత్సల్య బుద్ధితో నన్ను ప్రశ్నించావు. అందుకు నీకు చెప్తున్నాను విను. అన్ని తీర్థముల్లో ఉత్కృష్టమైనది, అన్ని పాపములను కడతెర్చేటటువంటిది అయోధ్య నామనగరి. సర్వతీర్థాధికం పుణ్యం శృత్వా పాపాతికో భవేత్. అలాంటి అయోధ్య గురించి వింటే చాలు పాపలు పోతాయి. అంటే పాపంలో పోయే యోగం ఉన్నవారే అయోధ్య వినగలరు. అలాంటి యోగం ఉన్న వాళ్ళమే ఇక్కడికి రాగలిగేమో అని తృప్తి మనకి. అందుకే సర్వతీర్థాధికం పుణ్యం శృత్వా పాపాతికో భవేత్. ఇందులో రామచరిత్రే. అయోధ్య గురించి చెప్పడం అంటే రామచరితే, అందులో సందేహం లేదన్నాడు. రామచరిత్ర ఎంత ఉందేమిటి? ఇక్కడ వస్తుందండి మనకు ప్రసిద్ధిగా చెందిన శ్లోకం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. దుర్ధయామణ తంత్రంలోని శ్లోకం అది. ఇక్కడ రామ రామేతి రామేతి ఏ జపంతి చ సర్వదా తేషాం భుక్తిశ్చ ముక్తిశ్చ జాయతే చాత్ర పార్వతి. ఎక్కడైనా రామ 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 అనుకుంటే సిద్ధే. అయోధ్య అత్ర, ఇక్కడ కానీ రామ రామ, ఈయన ఎందుకు రామ్ 3 మార్లు అంటాడు రామనామం, ఈయనకు అలవాటు. అది ఆయన మంత్రం, అది ఆయన జపించే మంత్రం. అది శ్రీరామ రామ రామేతి కూడా ఈయనన్నదే కదా. అదే రామ రామేతి రామేతి ఏ జపంతి చ సర్వదా. ఎల్లవేళలా రామ 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 అని ఎవరు జపం చేస్తారో వారికి భుక్తిశ్చ ముక్తిశ్చ. కొందరు అంటాడు రాముడు మోక్షం ఇస్తాడు ఇంకేమోడు అని. చాలా తప్పు. 2 ఇస్తాడు, భుక్తిశ్చ ముక్తిశ్చ అని చెప్తూ ఇది ఎప్పుడొచ్చింది అయోధ్య, అయోధ్య ఎప్పుడొచ్చింది? అయోధ్య వచ్చిన తర్వాత రాముడు వచ్చాడు. అంటే తాను ఎక్కడికి రావాలో చోటు ఉండాలి కదా, చోటు ఉంటేనే ఆయన వస్తాడు. ఆయన వస్తాడని ముందే అయోధ్య వచ్చింది. ఇక్కడ అయోధ్య వచ్చిన వృత్తాంతం చాలా అద్భుతమైన వృత్తాంతం చెప్తున్నాడు. సృష్ట్యాదౌతు సముత్పన్న త్రైలోక్యే చ విరాజతే నగరీ నిర్మిత పూర్వం ఈశ్వరేణ మహాత్మన. ఇక్కడ ఈశ్వరుడిని సృష్టిస్థలైకారకుడైన పరమాత్మ అని అర్థం చెప్తున్నాడు. ఆ పరమాత్మ చేత నిర్మింపబడింది. ఎప్పుడు సృష్ట్యాదౌ, సృష్ట్యాదయందే సముత్పన్న, సముత్పన్నమైంది. సముత్పన్నుడు చక్కగా ఉద్భవించింది. అంటే మొదట వచ్చిందని తర్వాత డెవలప్ అయిందండి అని కాదు. ఇక్కడ వచ్చినప్పుడే సంపూర్ణమైన అభ్యుదయంతో వచ్చింది. అది సముత్పన్న శబ్దానికి అది అర్థం. ఉత్పన్న వేరు, సముత్పన్న వేరు. అలా సముత్పన్నమై వచ్చింది. ముల్లోకాల్లోనూ దాన్ని మించింది లేదు. త్రైలోక్యేచ విరాజతే. అలాంటి నగరీ నిర్మిత పూర్వం. ఇదే ఈ నగరం పూర్వమే నిర్మించబడింది. ఎవరి చేత? ఈశ్వరేణ మహాత్మన, మహాత్ముడైన ఈశ్వరుని చేత నిర్మింపబడింది. ఆ తదుత్పత్తిం ప్రవక్ష్యామి శృణు త్వంచ మనోహరే. జాగ్రత్తగా వినలేదు, ఎందుకంటే ఆవిడ అలాగే వింటుంది. అందుకే తదుత్పత్తిం ప్రవక్ష్యామి శృణు త్వంచ మనోహరే. ఈ మనోహరే మనోరమే శబ్దములు చెప్తే మళ్ళీ రామతారక మంత్రం గుర్తొస్తుంది మనకి. కథ చెప్తున్నాడు ఏ విధంగా అయోధ్య వచ్చిందో తెలుసుకుంటున్నాం. మనం ఉంటున్న ఈ భూమి ఎప్పుడు వచ్చింది? స్వయంభువో మనుర్నామ బ్రాహ్మణ ప్రథమస్తుత. స్వయంభువ మనువు. మనం ఉన్న మన్వంతరం ఏంటి? కానీ ఇది వచ్చింది ఈ వయస్సు మన్వంతరంలోని కాదుట. స్వయంభువ మన్వంతరం నాడే ఉంది రండి. ఇక్కడ తీసుకోండి. ఇది ఒక కల్పంలో మొదటి మన్వంతరం స్వయంభువ మన్వంతరం. 7వ మన్వంతరం వైవస్వత మన్వంతరం. ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని మన్వంతరాలు? 14 మన్వంతరాలు మనం ఇప్పుడున్నాం. కానీ మొదటి మన్వంతరం అంటే సృష్ట్యాదయందు ప్రథమ కల్పంలో, శ్వేతవరాహ కల్పంలో మొదటి మన్వంతరం స్వయంభువ మనువు. పుట్టిన మనువు అంటే మనం వయస్సుతో అనుకుంటామేమోనని స్పష్టం చేశాడు. స్వయంభువో మనుర్నామ బ్రహ్మణ ప్రథమస్తుత. బ్రహ్మదేవుడు ప్రథమ పుత్రుడు స్వయంభువ మనువు. ముందు వచ్చిన వాళ్ళు మనసిజులు, మనస్సు నుంచి వచ్చిన వాళ్ళు వశిష్ఠాదులు, బ్రహ్మ శరీరం నుంచి వచ్చినటువంటి వాడు మనువు. అందుకే ప్రథమస్తుత అన్నారు. స్వయంభువ మనువు, శతరూప ఇద్దరు వచ్చారు బ్రహ్మ శరీరం నుంచి. ప్రజానాం పాలకో రాజా సత్యలోకం జగామహ. ఆయనకి బ్రహ్మదేవుడు ఇచ్చిన పని ఏమిటంటే మానవుల్ని నువ్వు పాలన చేయాలి. పాలన చేయడం అంటే మానవులకు వ్యవస్థ ఏర్పరచడం కూడా నీ పనే. అదే ధర్మాది శాస్త్రపడితో వ్యవస్థ ఏర్పరచాలి, పాలన చేయాలి అని అప్పగించాడు. తన బాధ్యత నిర్వహించాలి అంటే ఆయన బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి అంటున్నాడు, కృతాంజలి పుటో భూత్వా వినయానత కంధర. తల ఉంచి అంటున్నాడు, నాకు నువ్వు పాలన చేయమని చెప్పే నిజమే, పాలన చేయడానికి ఒక పట్టణం కావాలి కదా అన్నాడు. ఆ పట్టణం ఇమ్మని అడిగాడు. అడిగేటప్పుడు ముందు తల వంచి ఒకటి అడగచ్చా అని అన్నాడు. అప్పుడు బ్రహ్మ చెప్పవయ్యా అన్నాడు. కిమర్థమాగతో వత్స కిం కార్యం వదమే గ్రత. ఎందుకు నా దగ్గరికి వచ్చావు, ఏమిటి కావాలని అడిగితే సృష్ట్యర్థం జ్ఞాపితోహం వై తవాజ్ఞా ప్రతిపాలిత. సృష్టి కోసమై నువ్వు నన్ను ఆజ్ఞాపించావు, నీ ఆజ్ఞ పాలించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
కానీ సృష్ట్యాదౌ వసతేస్తాత స్థానం దేహి మనోరమం. సృష్ట్యాది యందు నేను పాలించడానికి ఒక స్థానం కావాలి కదా, ఆ స్థానాన్ని ఇవ్వు అనగానే లోక పితామహుడు ఒక ధ్యానం చేశాడు. ఎందుకంటే సంకల్పం విష్ణువుది, ఆయన చెప్పినట్టు చేయడం బ్రహ్మదేవుడిది. ఇక్కడ సృష్టికర్త ఎవరి ఆదేశాన్ని అనుసరిస్తున్నాడు? నారాయణ ఆదేశాన్ని అనుసరిస్తున్నాడు. అందుకే ఆయన విష్ణువుని ఒక్కసారి స్మరించగానే నారాయణ ప్రేరణ వచ్చింది, విష్ణులోకానికి ప్రయాణం చేశాడు యోగశక్తితో. నువ్వు రా అన్నాడు, మనువుతో సహా విష్ణువు వద్దకు వెళ్ళాడు. ఎందుకంటే విష్ణు విభూతి లేకపోతే మనువు కాలేడు కనుక బ్రహ్మతో పాటు చేరగలిగే యోగ్యత ఆయనకు వచ్చిందని ఇక్కడ. జగామ విష్ణులోకంచ మనునాసక పార్వతీ వైకుంఠ నిలయం యత్ర వికుంఠాసుత నిర్మితం. వికుంఠ యొక్క సుతుడు నిర్మించినది వైకుంఠము అని చెప్పారు. అతను నిర్మించినది వైకుంఠం. ఆ వైకుంఠానికి చేరుకున్నారు. మనము వెళదామా వైకుంఠానికి? సిద్ధమేనా? ఎప్పటి నుంచి వద్దనకండి, ఇప్పుడు వెళ్ళొచ్చు. అద్భుతంగా వైకుంఠం ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. చతురస్రం చతుర్ద్వారం వర ప్రాకార తోరణం సర్వదేవ నమస్కార్యం జగామమనునాసహ పరం ధామం. ఇది సగుణముగా పరంధామాన్ని చెప్తున్నారు ఇక్కడ. చతురస్రమతో ఉంటుంది, చతుర్ద్వారములు కలిగి ఉంటాయి, అద్భుతమైనటువంటి ప్రాకారములతో, అదేవిధంగా గోపురములతో భాసిల్లుతున్నది, రమ్యమైన వనాలతో, కాసారములతో ఉన్నది. అలాంటి దాని యందు గంధర్వాదులు దివ్యగానములు చేస్తూ ఉండగా శోభిల్లుతున్న ఆ దివ్యమైన వైకుంఠంలో అందరూ చతుర్భుజులే, అందరూ నీలమేఘశ్యాములే, శంఖచక్ర గదాధరులు ధరించారు. అంటే సారూప్యముక్తి పొందినటువంటి వారు అక్కడ కనబడుతున్నారు. అలాంటి పార్శ్వద గణములతో శోభిల్లుతున్న వైకుంఠానికి ఒక్కొక్క ద్వారంలో పాలకులు ఉన్నారు. ఎందుకంటే దివ్యధామముల గురించి వింటే పాప సంహారం అండి. అందుకే ఆ ధామ వర్ణన ఆ భక్తులకి ప్రీతి కలిగిస్తుంది. వైకుంఠ ధామం 4 ద్వారముల్లో ఉన్న పాలకులు వాళ్ళని తెలియజేస్తున్నది. చండ ప్రచండవు ప్రాగ్ద్వారే, తూర్పు దిక్కు యందు చండ ప్రచండులు అనేవారు పాలన చేస్తున్నారు. యామ్యే భద్ర సుభద్రకౌ, దక్షిణ దిశ యందు భద్రుడు సుభద్రుడు అనేవారు పాలన చేస్తున్నారు. జయ విజయౌ వారుణ్యాం, పశ్చిమ దశ యందు జయ విజయులు. మనకి వీళ్ళొక్కరి గురించి తెలుసు, ఎందుకంటే అటు నుంచి వెళ్ళారు కదా వాళ్ళు, సనకసందనాథులు. మిగిలిన ద్వారాలు కూడా ఉన్నాయండి. ఇది దివ్యధామములకి చతుర్ద్వారములు ఉంటాయి. సౌమ్యే ధాతృ విధాతరు, సౌమ్య దిశ, సోమ దిశ అంటే ఉత్తర దిశ. ఉత్తర దిశ యందు ధాత విధాత అని ఇద్దరున్నారు, ధాతృ విధాతరవు. తన్మధ్యేత మహాపీఠం, ఇది భావించాలండి. ఆ 4 ద్వారములు పాలకులు ఆ మధ్యలోకి వెళ్ళాక అక్కడ మహాపీఠం ఉంది. అది నానారత్నోపశోభితం, నానా అర్థములతో విరాజిల్లుతుంది. దానిపై ఉన్నాడు లక్ష్మీ సమేతుడే నారాయణుడు. వైకుంఠంలో ఉన్న నారాయణుడిని ధ్యానించే యోగం మనకి పరమేశ్వరుడు కల్పిస్తున్నాడు. తస్యోపరి మహారాజం సర్వలోక పితామహం వాసుదేవం జగన్నాథం బ్రహ్మాలోక పితామహ ఉవాచ ప్రాంజలి. అలాంటి వాసుదేవుణ్ణి చూసి 2 చేతులు దోయిలించి ప్రార్థిస్తున్నాడు. దేవాధిదేవ దేవేశ భక్తానుగ్రహకారక, అడుగుతూ నగరం వసతిం దేహి మన్వర్ధే దేవసత్తమా. ఈ మనువు కోసం పాలనార్థం ఒక నగరాన్ని ఇవ్వవయ్యా అని విష్ణువుడు అడిగాడు. ఎవరండి? ఏమిటా ఉత్సాహం? బ్రహ్మదేవుడు అడిగాడు మనువుతో సహా. అడిగితే ఇతతస్య వచశ్రుత్వా వాసుదేవో జనార్దన వైకుంఠ మధ్యే, ఈ వైకుంఠం అంతా ఉంది కదా, ఈ వైకుంఠ మధ్యంలో ఉన్నటువంటి ఒక వైకుంఠ నగరాన్ని బయటకు తీసేట. అది అయోధ్య అనే పేరుతో ఉన్నది, వైకుంఠములో ఉంది. అది వైకుంఠంలో ఉన్నది ఆ దివ్యధామం. అంటే వైకుంఠములు పంచవిధ వైకుంఠాలు ఉన్నాయి, అవి తర్వాత తెలుసుకుందాం. శ్వేతద్వీప వైకుంఠం మొదలుకొని వివిధ వైకుంఠ స్థానములు ఉన్నాయి. ధ్రువమండలాన్ని కూడా ఒకానొక వైకుంఠం అనే చెప్తారు. విష్ణుధామములవి కనుక ఆయా భక్తులు పరాభక్తికి చేరుకున్నాక, ఏ భక్తికి? పరాభక్తికి చేరినటువంటి వారు, సగుణముగా పరమాత్మను ఆరాధిస్తూ ఉన్న స్థితిలో పరాభక్తికి చేరినటువంటి వారు ఆ దివ్యధామములకు వెళతారు. అక్కడి నుంచి కైవల్యం పొందుతారు. క్రమముక్తి విధానంతో చేరేటువంటి దివ్యధామం అది. కనుక ఈ వైకుంఠం బ్రహ్మ వెళ్ళగిన వైకుంఠం, అక్కడ విష్ణువు చూసి ఆ వైకుంఠ నడుమ ఉన్నటువంటి ఒకానొక నగరాన్ని తీసాడు. ఆయన నగరాన్ని చేత్తో తీసేట్టు విష్ణువు తీసుకుని చేత్తో పట్టుకుని ఇతతస్య వచశ్రుత్వా వైకుంఠ మధ్యే యత్ప్రోక్తం అయోధ్యానగరం శుభం. కనుక అయోధ్య అనే పేరు భూమి మీద ఉన్న ఊరికి పేరు కాదు, వైకుంఠంలో ఉన్న ఒక వైకుంఠ భూమికి పేరు. కనుక అయోధ్య అంటే వైకుంఠము. ఇప్పుడు అర్థం చేసుకుంటే రాముడు ఎక్కడుంటే అక్కడే అయోధ్య ఎందుకన్నామో తెలిసింది కదా. విష్ణువు ఎక్కడుంటే అదే వైకుంఠం, జ్యోతి ఎక్కడుంటే వెలుగు అక్కడే. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ పరంధామమే వైకుంఠం. అది తెచ్చి ఏం చేశాడంటే చేత్తో పట్టుకుని అనేక ఆశ్చర్య సంయుక్తం సర్వసంపత్తిదం శుభం.
ఇది అనేక ఆశ్చర్యములతో కూడింది. ఇక్కడ అన్ని అద్భుతాలే, అన్ని సంపదలతో కూడినది. దానిని నీకు ఇస్తున్నానని దత్వాత మనుహస్తేచ బ్రహ్మణా చానుమోదిత. ఇస్తూ మనువుకిస్తూ ఇమ్మంటావా అని అడిగట్టు బ్రహ్మదేవుడిని. మర్యాదలు పాలించడంలో మర్యాద పురుషోత్తముడికి తెలుసు. బ్రహ్మను పట్టుకుని వచ్చాడు కనుక ముందు బ్రహ్మ గురుత్వం, మనువు గురువుగా ఇమ్మంటావా అని అడిగి ఆయన అనుమతి తీసుకుని దత్వాత మనుహస్తే, మనువు చేతులు పెట్టేట్టు. ఇంత పట్టణం తీసుకొచ్చి మనువు చేతులు పెట్టాడా అంటే సూక్ష్మ రూపంలో పెట్టాడు ఇక్కడ. మీరు ఎలాగంటే ఒక పెద్ద సినిమా చూడాలని వెళ్తే ఒక చిప్ పెడతాడు మీ చేతిలో, అది తెచ్చుకుని మీరు కనెక్ట్ చేస్తే మొత్తం సినిమా కనపడుతుంది. ఇది అలాంటిది అనమాట. సూక్ష్మముగా ఇవ్వడం అంటే ఇది అర్థం. దాన్ని ఇచ్చాడు. ఇచ్చి వెంటనే ఆజ్ఞాపన చేశాడు. విశ్వకర్మ వచ్చాడు అక్కడికి. వీళ్ళతో పాటు నువ్వు వెళ్ళి ఆ సూక్ష్మ భూమికలో ఉన్నది ఎలా విస్తరింపజేసి పట్టణం చేయాలని నీకు తెలుసు, భూమి మీద వెళ్ళి పట్టణం పెట్టు అని చెప్పాడు. ఆ విధంగా మనువు చేతిలో పట్టుకుని వస్తున్నాడు. బ్రహ్మదేవుడు విశ్వకర్మ వచ్చారు. ఆగతౌ మర్త్యలోకేచ విశ్వకర్మ సమన్వితౌ. విశ్వకర్మతో కలిసి బ్రహ్మదేవుడు మనువు భూమి మీదకి వచ్చారు. అప్పటి వరకు ప్రపంచంలో ఒక పట్టణం లేదు, తెలుసుకోండి. ఇక్కడ ఒక పాలనా వ్యవస్థ లేదు. భూమి సృజింపబడింది, మానవుడు సృజింపబడతారు ఇంకా పూర్ణంగా. అలాంటి స్థితిలో వశిష్ఠం ప్రేషయామాస, మరుగుపని చేసేట వశిష్ఠుని పంపాడు. ఎందుకంటే ఆది మహర్షి ఆయన, బ్రహ్మర్షి, బ్రహ్మదేవుడు మనస్సు నుంచి వచ్చిన మొదటి మహర్షి, ఆయన పంపించాడు. కానీ ఇప్పుడు ఎంతమంది వచ్చారండి? బ్రహ్మదేవుడు, మనువు, విశ్వకర్మ, వశిష్ఠులు వారు, వీళ్ళందరూ కలిసి జనార్దనుడి యొక్క ఆజ్ఞతో శుచారుక్ష్మాయత్ర దుశ్యా, భూమి యందు మంచి చోటులో ఏది మంచి అనేది నిర్ణయించగలిగేవారు అక్కడ ముగ్గురున్నారు. బ్రహ్మదేవుడు, వశిష్ఠ మహర్షి, విశ్వకర్మ. నేను విశ్వకర్మ తర్వాతే పెట్టాం, వశిష్ఠులకి బ్రహ్మదేవుడి తర్వాత ఏమిటి, బ్రహ్మదేవుడితో సమస్థానం ఉందండి ఇక్కడ. అలాంటి వశిష్ఠుల వారు, బ్రహ్మదేవుడు, విశ్వకర్మ వాళ్ళకి చెప్తున్నాడు. శుచారుక్ష్మ యత్ర దృశ్యా అయోధ్యాం తత్ర కల్పయ, భూమి యందు చక్కని చోటు ఏదుందో అక్కడ ఈ అయోధ్యను నిర్మించు అని చెప్పి ఆగతో మునిసార్ధులో వశిష్ఠో మునిసత్తమ, అదిగో మీ వెంట వస్తున్నాడు వశిష్ఠుల వారిని ప్రత్యేకంగా ఆయన ప్రాధాన్యాన్ని విష్ణువు తెలియజేశాడు. అప్పుడు విశ్వకర్మాణమాహూయ పురీం వై నిర్మమే శుభాం ఇది విష్ణోరాదేశాశ్చ పురీ సా నిర్మితా శుభా. అప్పుడు విష్ణువు యొక్క ఆదేశంతో నిర్మాణమైంది అయోధ్య. అంటే మొట్టమొదటి మనువు తన తపస్సు చేత బ్రహ్మదేవుని అనుగ్రహాన్ని పొంది తర్వాత విష్ణు అనుగ్రహంతో విశ్వకర్మ సహాయంతో వశిష్ఠుల వారి ఆదేశంతో నిర్మాణం చేశాడు. ఈ రహస్యాన్ని వాల్మీకి రామాయణం ఎలా చెప్తున్నది అంటే, అయోధ్యా నామ నగరి తత్రాసీల్లోక విశ్రుత మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయం. మానవేంద్రుడైన మనువు చేత నిర్మించబడిన అయోధ్య లోక విస్తృత సర్వలోకేషు విస్తృత. పైగా లోక అంటే లోకన ధర్మము కలిగినవి శాస్త్రములు అని శంకర భగవత్పాదుల భాష్యం. సర్వలోక విస్తృత అంటే అర్థం ఏంటంటే సర్వశాస్త్రముల యందు ప్రసిద్ధి చెంది ఉన్నది. సర్వశాస్త్రం అంటే వేదాదుల యందు ప్రసిద్ధి అండి అయోధ్య. మరి చెప్పేస్తారు మేము వినేయాలి అండి అంటే, అమృతేనా వృతాం పురీం అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య అని వేదమంత్రం ఉంది. ఆ మంత్రాన్ని వ్యాఖ్యానం చేయాలంటే నేను సాహసిస్తే అద్భుతంగా అందరూ మంచి గాఢనిద్రలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అంత లోతైన అర్థాలు ఉన్నాయి అందులో. కథ చెప్తేనే ఆ స్థితి వస్తే ఇంక చెప్పనక్కర్లేదు. కానీ చెప్పి తీరుతాం రాముడి కోసం. వస్తుంది ఎప్పుడో ఒక్క మంత్రం, అది ఉపనిషత్ తత్వాన్ని చెప్తుంది. ఎందుకంటే అయోధ్య 3 విధములు. ఒకటి భోగ అయోధ్య, రెండవది లీలా అయోధ్య, మూడవది యోగ అయోధ్య. ఆ 3 అయోధ్యల గురించి చెప్పకుండా 9 రోజులు పూర్తవుతుందా? కనుక 9 రోజులు ఎప్పుడైనా చెప్పచ్చు. అవేంటో తర్వాత చూద్దాం. ఆ భోగ అయోధ్య అంటే ఏమిటి, లీలా అయోధ్య అంటే ఏమిటి, యోగ అయోధ్య అంటే ఏమిటి, 3 గుర్తుపెట్టుకొని తర్వాత చూసుకుందాం. అందుకే వేదములు యందు సర్వలోక తత్ర ఆసీల్ లోక విస్తృత అంటే సర్వశాస్త్రముల యందు ప్రసిద్ధి చెందింది, సర్వలోకముల యందు ప్రసిద్ధి చెందిన అయోధ్యానామ నగరి మానవేంద్రేణ మనునా యా పురీ నిర్మితా స్వయం. ఏ పట్టణం మానవేంద్రుడైన మనువు చేత నింపబడిందో ఆ మండలం పేరు కోసలో నామముదిత స్ఫీతో జనపదో మహాన్. అయోధ్య ఏలుబడిలో ఉన్నటువంటి సర్వరాజ్యములు కలుపుకుంటే కోసల దేశం. నివిష్ట సరయూతూరే ప్రభూత ధనధాన్యవాన్. ఇక్కడ కథ చెప్పే సమయానికి సరయు ఉంది అని చెప్తున్నారు, కానీ అయోధ్య నిర్మింపబడిన సమయానికి సరయు లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ
సరయు ఎప్పుడు వచ్చిందో తర్వాత తెలుసుకుందాం. మొత్తానికి అది నిర్మాణం చేయమని చెప్పాడు. అప్పుడు విశ్వకర్మ నిర్మాణం చేశారు. అయోధ్య రచితాతేన, అయోధ్యని సర్వదేవ నమస్కృత, సర్వదేవతలు నమస్కరిస్తూ ఉంటారు అయోధ్యని. అలాంటి అయోధ్య నిర్మించాడు. అయోధ్యా నగరీ రమ్య రత్నమండప శోభిత అనేక రత్న సంకీర్ణ జ్వలనార్క సమప్రభ. అయోధ్య మహాప్రకాశవంతమైన సూర్యమండలంలో ఉంటుంది. సూక్ష్మభూమికలో చూడగలిగితే జ్వలన అర్క సమర్పభ అలా భాషిస్తూ ఉంటుంది. అనేక రత్నములతో కూడి ఉంటుంది. అద్భుతమైన ఆవాసములు, నివాస గృహాలు ఇక్కడ ఉంటాయి. సువర్ణ దుర్గ సంయుక్త, బంగారపు కోటలు ఉంటాయి ఇక్కడ. పైగా రౌప్య తామ్ర కోష్ఠక, ఆ కోష్ఠములు అంటే కుడ్యములు మొదలైనవి చోట్లు వెండితోనూ రాగితోనూ కూడిన కుడ్యములు ఉంటాయి. పరిఖలంటే అగర్తలు చాలా చాలా ఉంటాయి. హర్మ్యస్వర్ణ విరాజిత, బంగారపు మేడలు గోచరిస్తుంటాయి. ప్రాకార ఉపవన అట్టాల పరిఖారత్న తోరణ, ప్రాకారములు వనాలు వీటితో ప్రకాశిస్తుంటుంది. అనేక గృహ సంయుక్త రచిత విశ్వకర్మణ. అంత అద్భుతంగా నిర్మాణం చేశాడు. అలా నిర్మించినది ఆయన అయోధ్య. సర్వదేవతలతో కూడా నమస్కరిస్తున్నటువంటి అయోధ్యని మనం ఇప్పుడు తలంచుకుంటున్నాం. అయోధ్య పరమామేధ్య పురి దుష్కృతి దుర్లభ. ఒక్క మాట చెప్పండి, పాపాత్ములకి దొరకనిది అయోధ్య అన్నారు ఇక్కడ. దుష్కృతి దుర్లభ, ఎవరికైతే పాప వాసనలు ఉంటాయో వాళ్ళకి అయోధ్య దొరకదు. ఏది భోగ అయోధ్య దొరకదు, లీలా అయోధ్య దొరకదు, యోగ అయోధ్య అంతకంటే దొరకదు. తెలుసుకోండి, ఇక్కడ పాప సంస్కారాలు ఉన్నవాడు యోగ అయోధ్య ఎక్కడ దొరుకుతుంది? ఏ అయోధ్యన దొరికితే గొప్పైనండి. కస్య సేవ్యాచనో భవ్య యశ్యాం సాక్షాత్ హరిస్వయం. ఎక్కడ విష్ణువు స్వయంగా ఉంటాడో అలాంటి అయోధ్యని సేవించకుండా ఎవరుంటారు అన్నాడు ఇక్కడ. అంటే అందరూ సేవిస్తారు. విష్ణువు ఉన్న చోటు విష్ణు భక్తులు ఆశ్రయిస్తారు కదా, మన విష్ణు భక్తుల మీద అయోధ్యను ఆశ్రయించాలి. సరయూ తీర మాసాధ్య దివ్య పరమశోభన. అదే తర్వాత సరయూ తీర భూమి అయింది. దానికి అమరావతి అని కూడా అనవచ్చు. అమరావతి అంటే స్వర్గానికి రాజధాని నగరం, అంతకంటే గొప్పది ఇది. అమరావతి అంటే నాశనము లేని స్థితి కలిగినది అని అర్థం ఇక్కడ. అలాంటి అమరావతీతి సాప్రాయ శ్రిత బహుతపోధనేహి. ఇలాంటి దీని యందు ఆశ్రయించుకుని ఎవరుంటారంటే అనేక తపస్సులు ధనముగా కలిగిన వాళ్ళు, తపస్సంపన్నులు అయోధ్యలో ఉంటారు. అదేవిధంగా విష్ణునుగ్రహ పాత్రులైన మహాత్ములు దీనిలో జీవిస్తూ ఉంటారు. పైగా రమ్యమైన నాదములు ఇందులో ధ్వనిస్తూ ఉంటాయి. సంగీత విద్యలు, వేణు వీణ మృదంగాది శబ్దైరుత్కృష్టకర్యుత, దేవగంధర్వాదుల గానములు, వీణావాది వాద్యములు ఇత్యాదులు ఉంటూ ఉంటాయి. అలాగే మాలతీ జాతి వకుల ఇత్యాది ఉద్యానవనాలు ఉంటాయి. ఇది ఒట్టి వర్ణన కాదండి, ధ్యాన పద్ధతి. ఇలా అయోధ్యని ధ్యానించే ఒక ప్రక్రియని ఉపాసన మంత్రశాస్త్రాలు చెప్తాయి. అక్కడ చెప్పింది ఇక్కడ వర్ణన రూపంలో చేస్తాడు ఇక్కడ. అది అయోధ్యని ధ్యానించాలి రామభక్తులు. తర్వాత అయోధ్యలో రాముడిని ధ్యానించాలి. అది కదావా సాకేతే అంటూ ఎప్పుడు అయోధ్యను చూస్తాను, అయోధ్యలో సరయూ నదీ తీరంలో ఉన్న వనాల మధ్యలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్న కోటలో ఉన్న సింహాసనంలో రాముడిని ఇప్పుడు చూస్తాను అని శంకర భగవత్పాలు వారు వంటి వారు రామకర్ణామృతంలో చెప్పారే. అని మనం ఇప్పుడు చూస్తున్నాం ఆ దివ్యమైన అయోధ్య. అక్కడ ఎన్ని రకాల వృక్షాలు ఉన్నాయో లిస్టు రాశారండి ఇక్కడ. అంటే దివ్య వృక్ష స్మరణ కూడా, ఎలాగైతే మణిద్వీపంలో నానా వృక్ష మహోద్యానవనం అన్నారో అయోధ్య అనబడే వైకుంఠానికి కూడా ఆ వనములు వర్ణించి చెప్తున్నారు, కానీ చెప్పట్లేదు ఇక్కడ, ఉన్నాయని చెప్పుకుంటున్నాం. అలాంటి అశ్వైరుచ్చైశ్రవ ప్రక్షైర్దంతిభిర్ దిగ్గజైరివ. అక్కడున్న అశ్వములు ఉచ్చైశ్రవం అనబడే అశ్వముతో పోలి ఉంటాయి. క్షీరసాగర మతం నుంచి పుట్టిన గుర్రం ఉచ్చైశ్రవం. అలాగే ఐరావతం వంటి గజములు ఇక్కడుంటాయి. ఇది నానా విధేర్భావై అయోధ్య ఇంద్రపురిని అధక్కరిస్తూ అంటే తగ్గిస్తూ ఉన్నది, దానికంటే ఎక్కువగా. యస్యాం జాతా మహీపాలా. అయోధ్య గొప్పతనం అంటే మొదటివాడు మనువు, అక్కడి నుంచి వచ్చిన మహీపాలులు సూర్యవంశ సముద్భవా. అది సూర్యవంశం అంటే మొదటివాడు స్వయంభూ మనువు, ఆయన సూర్యుడి నుంచి ఉద్భవించిన వాడే. తర్వాత వచ్చిన వాళ్ళు మనువులకి సూర్యుడికి అనుబంధం ఉంది. సాక్షాత్ సూర్యపుత్రుడు వైవస్వతుడు. ఆ వైష్ణు మన్వంతరంలో రామావతారం జరిగింది ఇక్కడ. అందుకే సూర్యవంశ సముద్భవులైన మహాత్ములు ఎవరంటే ఇక్ష్వాకు ప్రముఖాహ. ఇక్ష్వాకు మొదలైనటువంటి వారు దీన్ని పాలన చేశారు. యస్యాస్తీరే పుణ్యతమ కూజద్భృంగ విహంగమ సరయూర్నామతటిని మానసాత్ ప్రభోత్తమ. మానసరస్సు నుంచి పుట్టినటువంటి సరయూ నది అక్కడ ప్రవహిస్తున్నది. అటువంటి పశ్చిమోత్తరత పుణ్య సరయు ఎలా ప్రవహిస్తుందో చెప్తున్నాడు. అది పశ్చిమ ఉత్తరత అంటే ఇక్కడ వాయవ్య దిశ. అక్కడి నుంచి పూర్వశ్యాంతి సర్వదా తూర్పు వైపు ప్రవహిస్తున్నటువంటిది. పుణ్యవృద్ధికరీ సాచ గర్ఘరోత్తమ సంగమ. పుణ్యాలు వృద్ధి చేసే ఈ నది గర్ఘరుడితో కలుస్తుంది. గర్ఘరుడి జాగ్రత్త విన్నాం కదా,
నదం, ఆ నదంతో కలుస్తున్నది అని చెప్తూ మునీశ్వరాశ్రిత తట. ఈ సరయూ నది తీరమునంతంతటా కూడా మునీశ్వరులు ఉంటారు. ఇప్పుడు కూడా ఉపాసన చేస్తున్న సిద్ధపురుషులు, జాగర్తి జగదుచ్ఛిత, వాళ్ళు ఎల్లవేళల మెలకువ కలిగి ఉంటారు. జగత్తు కట్టి ఉత్కృష్టమైన స్థితిలో ఉన్నటువంటి వారు. అలాంటి గంగాచ సరయుశ్చేవ, ఈ గంగకు మన సరయుకు మరొక పేరు బ్రహ్మద్రవము. బ్రహ్మద్రవం అనే పేరు రెండింటికి చెప్పబడుతున్నాయి. రెండింటికి వేటికంటే గంగాచ సరయుశ్చేవ, గంగా సరయు, వీటికి బ్రహ్మద్రవం అని పేరండి. బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మొదటి రోజు ఇస్తే ఎలా అండి, గుర్తుపెట్టుకోవద్దు అనిపిస్తుందేమో. ఇక్కడ బ్రహ్మద్రవం అని పేరు వేటికి, గంగాచ సరయుశ్చైవ, రెంటికి బ్రహ్మద్రవీ తీర్యతే, బ్రహ్మద్రవం అంటారు. అంటే పరబ్రహ్మమే ద్రవరూపంగా ఉన్నాడు కనుక ద్రవరూపంలో ఉన్న బ్రహ్మము అది తెలుసుకోవాలి. అందుకని ఒట్టి నీరు కాదు, ఇది దేవతాకం కాదు, బ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపమే. తస్మాదిమే పుణ్యతమే, ఈ రెండు నదులు కూడా నద్యౌ దేవ నమస్కృతవు, ఈ రెండు నదుల్ని దేవత నమస్కరిస్తుంటారు. గంగా సరయు ఒకే స్థానములో ఒకే స్థాయిలో చెప్పబడుతున్నవి. ఏతయో స్నానమాత్రేణ బ్రహ్మహత్యాం వ్యపోహతి, బ్రహ్మహత్యాది మహాపాతకమును కూడా పోగొట్టే శక్తి ఈ సరయూ నదికున్నది, గంగకున్నది. అహో పుణ్యతమా భూమి, ఇది చెప్తూ శివుడికి ఒక ఆనందావేశం వచ్చేసిందండి. ఏమి పవిత్రమైన భూమి ఇది, అహో పుణ్యతమా భూమి అయోధ్యా పరికీర్తిత, అహో ధన్యతమా భూమి తవ జాతా సులోచనే. శ్రూయతే, ఇప్పుడు వినడం కూడా అహో భాగ్యతమా, వినడం కూడా ఒక భాగ్యమే. శ్రూయతే మహిమా తస్య మనోదత్వాచ పర్వతి, వినడం ఒకటి, మనస్సు పెట్టడం ఒకటి, ఈ రెండిటికి కూడా పుణ్యాలు ఉండాలి సుమా. పుణ్యాలున్న వాళ్ళే వినగలరు, మనసు పెట్టగలరు. అయోధ్యకి ఎన్నో అర్థాలు ఉన్నాయి, కానీ పండితులు వ్యుత్పత్తులతో చెప్పలే అర్థాలు ఉంటాయి. అది మంత్రభాష, దాని వ్యాకరణం వేరు. అది చెప్తున్నాడు. అయోధ్య 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 అనేది ఒక మంత్రము, కేవలం ఊరి పేరు మాత్రమే కాదు, అది వైకుంఠము. ఎందుకంటే అకారో వాసుదేవ స్యాత్, అందరికీ తెలిసిన విషయమే. అక్షరాణం అకారోస్మన్నాడుగా. అకారో వాసుదేవ స్యాత్, యకారస్తు ప్రజాపతి, ఉకారో రుద్రరూపస్తు. ఆయో అంటే అకార యకార ఉకారములు మూడు ఉన్నాయి ఇందులో, అవునా లేదా? ఈ మూడి తర్వాత ధ్యా ఉంది. దీని అర్థం ఏంటంటే అకారో వాసుదేవ స్యాత్, యకారస్తు ప్రజాపతి, ఉకారో రుద్రరూపస్తు తాం ధ్యాయంతి మునీశ్వరా అన్నారు ఇక్కడ. అకార రూపం అంటే వాసుదేవుడు, అకారం విష్ణువు, ఉకారం ఇక్కడ బ్రహ్మ అని చెప్పబడుతుంది, యకారం బ్రహ్మ అని చెప్పబడుతుంది. యకారో ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు, ఉకారం రుద్రరూపం. కనుక బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన బ్రహ్మమును, బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన బ్రహ్మమును మునీశ్వరులు ఎక్కడ ధ్యానిస్తారో అది అయోధ్య అన్నారు అని చెప్పారు ఇక్కడ. కానీ అయోధ్య అంటే అర్థం ఏంటి? బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన బ్రహ్మమును మునులు ధ్యానించే చోటు. ధ్యానించే చోటు అంటే అక్కడ ధ్యానానికి దొరికే చోటు, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ కానీ అయోధ్య అనే మాటకి ఎంత గొప్ప విషయం అంటే, బ్రహ్మం అంటేనే త్రిమూర్త్యాత్మకం. ఎవరి చే జనించు జగం, ఎవరి లోపల ఉండి లేనమై, ఎవరి యందు ఇందు అంటున్నాం కదా. అది విష్ణు బ్రహ్మ రుద్రాత్మకమైనదే బ్రహ్మము, ఆ బ్రహ్మమే రామచంద్రమూర్తి. ఆయన్ని ఋషులు ఎక్కడ ధ్యానిస్తారో ఆ చోట అయోధ్య, ఇది తెలుసుకోవాల్సింది. కానీ అయోధ్య అనేదే పరమాత్మ యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది కదా. కనుక ధామ అందుకయిందంటే, అది సచ్చిద్విగ్రహం ఎందుకయిందంటే దీనివల్లండి. అందుకే అకారో వాసుదేవ స్యాత్, యకారస్తు ప్రజాపతి, ఉకారో రుద్రరూపస్తు తాం ధ్యాయంత మునీశ్వరా సర్వ. అంతేకాదు మరొక మాట ఉంది. అయోధ్య అనే పదానికి అర్థం ఏమిటి అంటే, ఇతరులు ఎదుర్కొనలేనిది, దాడి చేయలేనిది అయోధ్య. ఇది బాగా తెలుసుకోవాలి. ఇతరులు దాడి చేయలేనిది ఇది. అప్పుడే అన్ని అయోధ్యలు చెప్పేస్తున్నామని భయం వేస్తుందండి ఇక్కడ. ఇతరులు దాడి చేయలేట అంటే ఎక్కడున్నా మనం దాడి చేసే కొన్ని ఉన్నాయి. పాప వాసనలు, పాప సంస్కారాలు వద్దున్న మీద పడతాయి. కానీ అయోధ్యలో పాపాలు ప్రవేశించలేవు. ప్రవేశిద్దామని దాడి చేసినా ఓడిపోతాయి. కనుక పాపాలు దేనిని జయించలేవో, దేని చేత ఓడింపబడతాయో అది అయోధ్య అని చెప్పారు ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకుంటే యోగా అయోధ్య కొంచెం ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది. ఆలోచించాలి, వినాలి కదండి. కనుక ముందు వినాలి, తర్వాత ఆలోచించాలి, వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అయోధ్య అనేది ఎన్ని రకాలుగా చెప్పచ్చో ప్రస్తుతానికి ఇంత మొత్తం తెలుసుకోవాలి. అందుకే సర్వపాపాలని మహాపాతక, ఉపపాతక, పాతకములని మూడు రకములుగా చెప్పబడతాయి. ఈ సర్వరూపమైన పాతకాలు దేన్ని చేరలేవో, ఎక్కడ ప్రవేశించలేవో, ఎక్కడికి మనం ప్రవేశించడం వల్ల మనలో ఉన్న పాతకాలు రాబోయే పాతకాలు కూడా
ఓడిపోతాయో ఆ చోటు పేరు అయోధ్య. అంటే పాతకాలు చేరలేని చోటు, పాతకాలు ఆధిక్యం చూపించలేని చోటు అయోధ్య. ఇప్పుడు ఎన్ని అర్థాలయ్యాయి? 2. మామూలుగా రాజ్యపరంగా చెప్పుకున్నా అనుకోండి, శత్రువుడు దాడి చేయలేనిది అంతే అర్థం. పట్టణానికి ఆ లక్షణం ఉంటే చాలు. అయితే సత్యనామ అని ఒక మాట వాల్మీకి రామాయణంలో చెప్తాడు. సత్యనామ అంటే సార్థక నామం కలది అని మొత్తం వ్యాఖ్యాతలందరూ రాశారండి. రామాయణ వ్యాఖ్యాతలందరూ కూడా సత్యనామ అంటే ఇతరులు ఎదుర్కొనలేనిది అని అర్థం కదా, అది సార్థకం చేస్తుంది అయోధ్య అని. సత్యనామ అనే శబ్దానికి నామాన్ని సార్థకం చేస్తుందని రాశారు. కానీ ఇందులో ఒక రహస్యం ఉంది. అది మంత్రశాస్త్రంలో వెతికితేనే వాల్మీకి ఎందుకు సత్యనామ అన్నాడు తెలుస్తుంది. ఆ తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది రామాయణోపాసకులు రామోపాసకుల కోసం నేను చెప్తున్నాను ఈ మాట. మొత్తానికి సర్వోపపాతకైర్యుక్తైర్బ్రహ్మహత్యాది పాతకై నయోధ్యా సర్వతో యస్మాత్ తామయోధ్యాం తతో విదుహు. 2 నిర్వచనాలు. సర్వపాతక ఉపపాతక మహాపాతకాదులు కూడా దేనిని దాడి చేయలేవో, దేన్ని తాకలేవో అది అయోధ్య. అంతే పాపభీతి లేకుండా ఉండాలి అంటే పాపములను తాకకుండా ఉండాలంటే అయోధ్యను ఆశ్రయించాలి. ఆ అయోధ్యను ఆశ్రయించడం అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన బ్రహ్మమును ధ్యానించే చోటు అయోధ్య అని చక్కగా చెప్తూ, విష్ణు రాజ్యాపురీ చేయం, విష్ణువు యొక్క ఆద్యాపురి మొట్టమొదటి పట్టణం అయోధ్యయే. అందుకే మోక్ష పట్టణాల్లో మొదటిది. మీకు మోక్ష పట్టణాలు తెలుసండి, నిద్రలేపడిగానే చెప్పేస్తారు. అందుకే లేపడుగుతున్నా, మీరు చెప్పండి. అయోధ్య, అబ్బాబ్బా, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, తెలిసిన శ్లోకాలు చెప్పండి, మేము పలుకుతాం. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చేత సప్తైధ మోక్షపట్టణాహ అన్నారు. ఇక్కడ అందరూ మొదటిదేది. ఊరికిని మొదలుపెట్టారా? విష్ణువు యొక్క భూమి యందు వచ్చిన మొదటి విష్ణు స్వరూపమైన ధామం కనుక దీనికి అయోధ్య అని పేరు అని చెప్పారు ఇక్కడ. కానీ ఆద్యాపురి విష్ణు రాజ్యాపురీ చేయం క్షితిం నస్పృశతి ప్రియే. అయోధ్య మీరు అనుకుంటున్నారు కానీ భూమి యందు నిర్మిపడింది, కానీ భూమికి తగలదుట అయోధ్య. ఎప్పుడు భూమికి తగిలి ఉండదు అయోధ్య. కొన్ని దివ్యధామములు ఉన్నాయి భూమికి తగలకుండా ఉంటాయి. అది భూమి అయిపోయినా అది అలాగే ఉంటుందండి. భూమి యందు కట్టిన కట్టడాల్ని ఎవడైనా కోల్చవచ్చు, కానీ భూమికి తగలకుండా ఉన్నటువంటి అయోధ్యని ఏ ఒక్కరూ కోల్చలేరు. ఇది రహస్యం. అది రహస్య అయోధ్య. అది రహస్యం సనాతనం అనే మాట. సరహస్యం. భూమికి తగలకుండా అయోధ్య ఉంది. ఆ అయోధ్యలో రాముడు ఎప్పుడూ ఉంటాడు. అందుకే విష్ణువు యొక్క శాశ్వత స్థానం ఇది. అని అవతరించాడు, మళ్ళీ అందరు కళ్ళెదురుగుండానే వెళ్ళిపోయాడు కదా అంటే అలా వెళ్ళిన రాముడు వెళ్ళాడు, కానీ ఇంకో రూపంతో ఇక్కడ ఎప్పుడు ఉంటాడు ఆయన. భూమికి తగలకుండా ఉన్న అయోధ్య ఒకటి ఉంది. దాన్ని చూడడం కోసం పురాణం తెరిచాం. భూమి అయోధ్య చూస్తూనే ఉన్నాం. అదృష్టవశాత్తు భూమికి తగలకుండా భూమి అంత ఉంది కనుక మనం భాగ్యవంతులం. ఇక్కడికి వస్తున్న ఈ ధామమంతా ఆ దివ్యధామం ఇది. ఇక్కడ అది సహస్ర జ్వలన ప్రభ, సహస్రార్క సమప్రభ, అలాంటి దివ్య జ్యోతులతో ప్రకాశిస్తున్న జ్యోతిర్మయమైన అయోధ్య ఉంది. అయితే భూమికి తగలకుండా ఉందంటే ఎవరైనా పట్టుకుంటూ ఉంటుంది కదండి. అవునండి, గుర్తొచ్చింది. కాశీ కూడా అలాగే ఉంటుంది. కానీ భూమికి తగలకుండా ఉన్న కాశీని శివుడు త్రిశూలంతో పట్టుంచుతారు. ఇప్పుడు భూమికి తగలకుండా ఉన్న కాశీని త్రికంటక విరాజిత. ఆ కాశీలో అద్భుతమైన విశ్వనాథ మందిరం ఉంది. దాన్ని ఎవడు కోల్చలేడు, అందరూ వెళ్ళలేరు. భూమి మీద కట్టుకున్న రాతి కట్టడాలు కోల్చొచ్చు. మీకు అర్థమైంది కదా. అంటే మనం చూస్తున్నది భౌమం, దానితో దివ్యం ఉంటుంది. అది దివ్య అయోధ్య. అక్కడ త్రిశూలం మీద మన కాశీ ఉంది కదా, ఇది ఎక్కడుందో చెప్తున్నాడు. ఎత్ర సాక్షాత్ స్వయం దేవో విష్ణుర్ వసతి సర్వదా. ఎల్లవేళలా విష్ణువు ఎక్కడుంటాడో అది అయోధ్య. కానీ ఇది ఎక్కడుందంటే దీని ఎల్లల్లో సహస్రధారతో ప్రారంభించి చెప్తారండి. ఆ సహస్రధార తీర్థమని సరయూ నది వద్ద ఒకటి ఉన్నది. ఎన్ని తీర్థాలు ఉన్నాయో ఇందులో, అనేక తీర్థాలు ఉన్నాయి. తెలిస్తే అయోధ్య తిరగడానికి 9 రోజులు కూడా సరిపోదు. కొన్ని స్థానికులైనటువంటి పర్యాటకులు చెప్పలేరు. అసలు ఇప్పటి తరంగా ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పగలరో లేదో మనకు తెలియదు, ఎంతమందిని సంప్రదించామో తెలియదు కనుక. కానీ ఇక్కడ వృద్ధతరమైన పండితులు ఉపాసకులు చెప్పగలరు. అలాంటి వాళ్ళని పట్టుకుంటే ఇందులో ఉన్న తీర్థాలు చెప్పచ్చు. ఎక్కడెక్కడ ఏ తీర్థం ఉందో ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కళ్ళు తెరిచి వింటున్న వాళ్ళకి మాత్రం అది రుచిస్తుంది. అయితే చూడాలి అనిపిస్తే మాత్రం అవి ఇప్పుడు ఎక్కడున్నాయో నాకు తెలియదు. దివ్య అయోధ్య చెప్తున్నాం కనుక అవి ఇప్పటికి ఉన్నాయి, లేకపోలేదు. కొన్ని ఇదే అనిపించేటట్టు ఉంటాయి. అలా అనిపించి కొందరు వెళ్ళిపోవాలని అలా కనిపిస్తుంటాయి. ఎందుకంటే దత్తాత్రేయుల్లాగా వికృతంగా కనబడగానే కొందరు వెళ్ళిపోతారు కదా. అదే క్షేత్రాలు కలియుగంలో కొన్ని దత్తాత్రేయుల్లాగా ఉంటాయి. కంపుగా చుట్టూ చెత్తగా ఉంటాయి, వచ్చేస్తాం. కానీ అక్కడ దివ్యత్వం ఉంటుంది. అది తెలుసుకుని పట్టుకోరు గట్టిగా.
నువ్వు అలా ఉన్నావు కానీ నువ్వు దత్తాత్రేయుడిని పట్టుకుంటే దత్తాత్రేయుడు ఎలా అనుగ్రహిస్తాడో ఈ దివ్యధామములు అనుగ్రహిస్తే అలాగే ఇది తెలుసుకోవాలంటే అలాంటి చోట్లు ఉన్నాయి. ఇక్కడ చెప్పబోయే తీర్థాలన్నీ కూడా చెప్పి నేను కూడా ఇంతవరకు చూడలేదు, ఇప్పుడు చూడగలనో లేనో కూడా తెలియదు. ఒకవేళ ఇవి ఆ రూపాలతో ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు, కానీ ఉన్నాయి, అందరి సందేహం లేదు. అన్వేషిస్తే దొరుకుతాయేమో, ఆ తీర్థదేవతలు అనుగ్రహిస్తే, అన్వేషిస్తే వారు అనుగ్రహిస్తే దొరుకుతాయి. కనుక తీర్థాల గురించి చెప్పుకుందాం. తీర్థాలకు శక్తి ఉంది, వెళ్ళలేకపోయినా స్మరిస్తే అనుగ్రహిస్తాయట. అది ఎక్కడో హైదరాబాద్లో స్మరించినా అనుగ్రహించే వాటికి అయోధ్య వచ్చి స్మరిస్తే దగ్గరే కనుక వెంటనే అనుగ్రహిస్తాయండి. ఇక్కడ ఎందుకంటే కోత వేటుకు అందుతాయి కనుక. అందుకే వాటిని గురించి చెప్పేటప్పుడు సహస్రధార తీర్థం అని ఒక తీర్థం ఉంది ఇక్కడ, అత్యద్భుతం. దాన్ని ఎల్లగా పట్టుకుని అయోధ్య మొత్తం మెజర్ చేసి చెప్తాడు. ఇది ఇప్పటికి ఉంది సహస్రధార తీర్థం. దీని గురించి సూచనగా మాట చెప్తా. లక్ష్మణస్వామి రాముని ఆజ్ఞ మేరకు తాను అవతారం పరిసమాప్తి చేసిన చోటు అది సహస్రధార. అది సహస్రధార తీర్థం. దానితో లెక్కబెట్టి సహస్రధారామారభ్య యోజనం పూర్వతో దిశి అయోధ్యకి వెళ్ళని చెప్తున్నారు. సహస్రధార నుంచి యోజనం విస్తరించి తూర్పు వైపు ఉన్నది. విష్ణు సుదర్శనే చక్ర, ఇది ఎక్కడున్నదయ్యా అంటే విష్ణు సుదర్శనే చక్రే స్థిత పుణ్యాంకురా సదా. అది అయోధ్య విష్ణువు యొక్క సుదర్శన చక్రం మీద ఉంటుంది అని చెప్పారు ఇక్కడ. ఇది గొప్ప రహస్యం. అయితే మరొక గ్రంథంలో, అదొక తంత్రశాస్త్ర గ్రంథంలో రాముని ధనుస్సు కోటి మీద ఉంటుంది అయోధ్య. ఏంటంటే ఇక్కడ ఎలా చెప్పాడు అక్కడ ఎలా చెప్పాడు అంటే ఆయనే రాముడు. అసలు సాంగం పట్టుకుని వచ్చాడు. సాంగం అంటే ధనుస్సు పేరు. అసలు సాంగం సుదర్శనంలో కూడా ప్రయోగిస్తాడు ఆయన. అది గొప్ప విషయం. కనుక దీనికి భేదమేమీ లేదు. విష్ణువు ఆయుధం మీద పట్టి ఉంచుతాడు అని స్పష్టమైపోయింది. అందుకే సుదర్శనం మీద ఉంటుంది మొత్తం అయోధ్య. త్రిశూలం మీద కాశీ ఉంటుంది, సుదర్శన చక్రం మీద అయోధ్య ఉంటుందండి. అదే అయోధ్య యొక్క ప్రత్యేకత ఇది. విష్ణు సుదర్శనే చక్రే స్థిత పుణ్యాంకురా సదా. మనం ఒకటి అంటూ ఉంటాం, నేలంటే మొలకలు వస్తాయి కదండి. కనుక అయోధ్యలో మొలకలు వస్తాయట. ఏం మొలకలు అంటే పుణ్యములనే మొలకలు వచ్చేటువంటి చోటు ఇది. ఆ పుణ్యాంకుర అయినటువంటి అయోధ్య విష్ణువు చేతి సుదర్శన చక్రం మీద ఉంటుంది. పైగా ఎలా విస్తరిస్తుందంటే సహస్రధార నుంచి యోజనం మేర తూర్పు వైపు విస్తరిస్తూ అలాగ అన్ని దిక్కుల్లోనూ కేన విష్ణు వర్ణయితం శక్యో మహిమాస్యా సుబుద్ధిన. మంచి బుద్ధి గలవాడు కూడా గొప్పగా వర్ణించలేడు, ఎందుకంటే మంచి బుద్ధి ఉన్నవాడు కనుక. వాడు ఒకటే అంటాడు, ఎంత వర్ణించినా సరిపోదని చెప్తాడట. ఎందుకంటే వాడికి అయోధ్య గురించి తెలుసు కనుక. తెలిసిన వాడు చెప్తాడు, ఎంత వర్ణించినా సరిపోదు, అంతెందుకు నేను కూడా దాని గురించి పూర్తిగా చెప్పలేను అన్నాడు. ఎవడు? శివుడు. అలాంటిది అయోధ్య. పశ్చిమేచ, తూర్పు వైపు చెప్పాడు కదా సహస్రధార నుంచి ఎలా వెళ్తుందని. అలాగే సహస్రధార నుంచి పశ్చిమేచ తథాదేవి యోజనం సమ్మతో విధి. అలాగే పశ్చిమం వైపు ఒక యోజనం, దక్షిణ ఉత్తర భాగేతు సరయూ తమసావధి. సరయూ తమస్సులు కలిసే వరకు దక్షిణోత్తర భాగాల్లో విస్తరిస్తుంది. ఇది అయోధ్య యొక్క ప్రధానమైన ఎల్లలు. కాశీ వలన అయోధ్యకు కూడా అంతర్గేహము బహిర్గేహము ఉన్నాయి. అంటే రామచంద్రమూర్తి అంతఃపురములు ఉన్న చోటు ఒకటి, మొత్తం అయోధ్య ఒకటి. ఇదంతా కలుపుకుని అది అయోధ్య. అయోధ్యలో రాముని అంతఃపురం. మన అంతఃపుర భాగాన్ని అంతర్గేహం అంటారు. ఏతత్ క్షేత్రస్య సంస్థానం హరేరంతర్గృహం స్మృతం. ఇది హరి యొక్క అంతర్గృహము. మొత్తం అయోధ్య కలుపుకుని మత్స్యాకృతి ఇయం భద్రే పురి విష్ణు రుదీరిత. మొత్తం అయోధ్య మత్స్యాకారంలో ఉంటుందండి. ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క ఆకారంలో ఉంటాయి అని పురాణాలు వర్ణించారు. ఇప్పుడు మనం గూగుల్లో చూసిన ఆ ఆకారాలు కనబడతాయి. ఇది ఆశ్చర్యం మనకి. కాశీ ధనుస్సాకారంలో ఉంటుంది. పురి జగన్నాథ క్షేత్రం శంఖాకారంలో ఉంటుంది. శంఖాకారంలో కొసలో ఏముంటుంది, మధ్యలో ఏముంటుంది, చివరిలో ఏముంటుంది, పార్శ్వాల్లో ఏముంటుందో జగన్నాథ మహాత్మ్యం, పురుషోత్తమ మహాత్మ్యం చెప్తుంది. ఇక్కడ మొత్తం అయోధ్య మత్స్యాకారంలో ఉంటుందండి. ఇక్కడ మత్స్య రూపంతో ఉంటుంది. అది కూడా ఆయన అవతారమేగా, మత్స్యావతారంలో ఉంటుంది. మత్స్యాకృతి రియం భద్రే పురే విష్ణు రుదీరిత. మత్స్యాకృతులు ఉన్నప్పుడు దీనికి పశ్చిమ భాగం, అయోధ్యకు పశ్చిమ భాగం పశ్చిమే మత్స్యమూర్ధాతు గోప్రతారాశ్రిత ప్రియే. జాగ్రత్తగా వింటే మొత్తం చేప ఆకారంలో ఉంది కదా, అక్కడ తల వైపు చేప యొక్క తల పశ్చిమ భాగంలో ఉంటుంది. అక్కడ ఎల్ల ఏమిటి అంటే గోప్రతారాశ్రిత. అక్కడ తీర్థం పేరు గోప్రతార తీర్థము. గొప్ప తీర్థం అండి. అప్పుడే రెండు వినిసాం, సహస్రధారా తీర్థం, గోప్రతార తీర్థం. పేర్లు గుర్తుపెట్టుకుని నమస్కరించుకుందాం. ఈ గోప్రతార తీర్థంకి మహిమ ఒక అధ్యాయంలో ఉంటుంది. దానికి గుప్తార్ ఘాట్ అని పేరండి.
ఈ తర్వాత కథ చెప్తాడు ఎందుకు అలా వచ్చిందో. అద్భుతమైన రహస్యం ఉంది ఆ గుప్తార్ ఘాట్ దగ్గర. అంటే ఇంచుమించు అయోధ్య చివరికి వెళ్ళిపోవాలి. అక్కడ ఆ చివర పశ్చిమం వైపు మూతి స్థానం, అది అక్కడుంది ముఖస్థానం. అదే మూర్ధ, ఆ మూర్ధ స్థానం వద్ద గోప్రతార తీర్థం ఉన్నది మత్స్యాకారంగా భావిస్తే. పూర్వత పుచ్చభాగోహి, పశ్చిమం వైపు మూర్ధస్థానం అయితే మన పూర్వత తూర్పు వైపు పుచ్చభాగం. పుచ్చభాగోహి దక్షిణ ఉత్తర మధ్యమ, ఇటువైపు దక్షిణ ఉత్తరములు విస్తరిస్తుంది. పుచ్చభాగం తూర్పు వైపు ఉంటుంది, మూర్ధ భాగం పశ్చిమం వైపు ఉంటుంది. అక్కడుంది గోప్రతార తీర్థం. మరి మిగిలిన తీర్థాలు చెప్తా, తొందరపడుకుంటున్నాడు. ఇంకెక్కడెక్కడ ఏ తీర్థాలు ఉంటాయి, మొత్తం మత్స్యాకారంగా అయోధ్య ప్రకాశిస్తుంది అని చెప్తూ, ఇలాంటి అయోధ్యని చూడడమే ఒక మహాపుణ్యం అన్నాడు. రావడం పుణ్యం, చూడడం పుణ్యం. అసలు అయోధ్యకి వెళ్ళాలి అనుకుంటే చాలయ్యా వాడి పాపాలు ఒక్కొక్కటి దగ్ధమవడం మొదలు పెడుతున్నాను అంటున్నాడు. ఇంతవరకు అయోధ్యం విన్నారు కదా. అందుకే గమనంలో ఫలితం ఏమిటి, దర్శనంతో ఫలితం ఏమిటి, తీర్థసేవనంతో ఫలితం ఏమిటి నాకు చెప్పమని పార్వతీమాత అడిగితే, శృణు పార్వతి యత్నేన పరం గుహ్యం సనాతనం. గుహ్యం సనాతనం, సారహస్యం సనాతనం. అక్కడ మాట రహస్యమైనది సనాతనమైన చెప్తున్నాను విను. ఎన్న కస్యజిత్ ఆఖ్యాతం, నీకు చెప్తాం కానీ అందరికీ చెప్పకు. ఎందుకంటే మన నిద్రపోతూ విన్నాడు అనుకో, అదొక పాపం. ఎందుకు అలా వింటారో తెలుసా, నిర్లక్ష్యం వల్ల అలా వింటారు. అది అలాంటి వాళ్ళకి చెప్పకు, శ్రద్ధ గల వారికి చెప్పు అని చెప్పాడు ఇక్కడ. అందుకే ఎన్న కస్యచిదాఖ్యాతం, ఎవరు పెడితే వాళ్ళకి చెప్పకు. ఈ మాట ఏంటో అన్ని చోట చెప్తారు. భగవద్గీతలో కృష్ణుడికి చెప్తే ఎవరు పెడితే వాడికి చెప్పకని చెప్తారు ఇక్కడ. ఎందుకంటే శ్రద్ధ ఇది ఎన్ని మార్లు వేది పురాణం ఇది ఒకటి. ఎందుకంటే తర్వాత మనం వెళ్ళగానే ఇక్కడైతే కోప్పడతారో చూడలేదు కానీ మళ్ళీ చూసుకుని ఆడుకోమా, మన పని అదే కదా. అలాంటి వాళ్ళకి చెప్పొద్దని చెప్తున్నాడు. నేను కదా శివుడు. చెప్పకు సుమా, ఎవరికి పెడితే వాళ్ళకి చెప్పకు. ఎన్న కస్యచిదాఖ్యాతం తద్వదామి సువిస్తారాం, విస్తారంగా చెప్తున్నాను. అసలు యదా మతిం ప్రకృతే అయోధ్యాగమనం ప్రతి, వెళ్ళాలని బుద్ధి కలిగితే చాలు ఇంక వాడు నరక నిర్ముక్తుడే. వాడికి నరకం అనేది లేదు. పైగా అతన్ని వాడు పితృదేవతలు సంతోషంగా ఆహా ఏం గొప్పవాడు అయ్యా అంటూ ఉంటారట. ఎందుకంటే వాడు అయోధ్యకు వస్తే పితృదేవత ధరించిపోతారు. ఇక్కడ తర్పణ చేసిన చాలు, అంత గొప్పది. అందుకే గాయంతి పితరోదివి యావత్ పదాని రామస్య మార్గం గచ్చతి మానుష. రామ మార్గం అనగా అయోధ్యయే రామ మార్గం, అంటే రాముడు నడిచిన చోటు. అయోధ్య అనగానే ఒకటే మాట గుర్తు రావాలి, రాముడు నడిచిన చోటు. అవునా లేదా? ఈ మాట చెప్తే ఒక నాస్తికుడు ఒక మాట అన్నాడండి. ఇలాంటి వ్యాఖ్యాతలు మీకు కనబడుతుంటారు, అందుకే ముందే నేను చెప్పేస్తున్నాను. దీన్ని ధ్వంసం చేసినట్టు బాబరు నడిచిన చోటు, ఔరంగజేబు నడిచిన చోటు అని కూడా అనొచ్చు కదా అంటే అది వాడి ప్రారంభం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలంలో ఎన్నో దివ్య ఘట్టాలు జరుగుతాయి. అదేవిధంగా సామాన్య ఘట్టాలు పాప ప్రభావం వల్ల భూమి యందు కలుగుతూ ఉంటాయి. ఇందాకే చెప్పినట్టు భూమి యందు కలిగే వాటి ఏవైతే దుర్ఘటనలు ఉన్నాయో అవి భూమి యందు కలుగుతాయి, కానీ దీనికి అంటినటువంటి అయోధ్యలో కలగవు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మన ఇక్కడ కనెక్ట్ అవుతున్నది ఆ దివ్య వైకుంఠ రూపమైన అయోధ్యని. అయితే భూమి యందున్న అయోధ్యలో రాముడు వచ్చాడు. వచ్చినప్పటికీ దివ్య భూమికలో రాముడు ఉన్నాడు. అందుకు అది యోగమైందండి. దివ్య భూమికలో ఏ నారాయణ బ్రహ్మం ఉందో అది భౌమ భూమికలో కూడా వచ్చింది కనుక ఈ భూమి పవిత్రము. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది సూక్ష్మమైన రహస్య విషయం. అంతేకాదు కాలంలో రెండు సంఘటనలు జరుగుతాయి. కాలానికి ఒక శక్తి ఉంది. జరిగిన ప్రతి సంఘటన సూక్ష్మ రూపంలో దాచుకుంటుంది. కాలం దాచుకుంటుంది గనకనే బీజ రూపంలో దాచుకున్నది తర్వాతి కాలం ఫల రూపంగా అందిస్తున్నది. అది పుణ్యమైతే పుణ్యఫలమైన సుఖాన్ని ఇస్తుంది, పాపమైతే పాపఫలమైన దుఃఖాన్ని ఇస్తుంది. ఇక్కడ సూక్ష్మ కాలంలో ఇవి దాగి ఉంటాయి. రాముడు నడయాడిన కాలం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నది. ఆ శక్తి ఉంటుంది. నువ్వు ఏది చింతన చేస్తే దానిలోకి పెడతావు. ఏ ఛానల్ని ట్యూన్ చేస్తే ఆ వీడియోవే ఎలా చూడగలవో గతించిన వాటిల్లో రామకథ నడిచిన ఛానల్ని నువ్వు ట్యూన్ చేసుకోగలిగితే, అందుకే రామ మార్గాన్ని అనుసంధానం చేసుకోగలిగితే ఆ రామానుగ్రహం ఎందు వర్షిస్తుంది. అది తెలుసుకో ఇక్కడ. కనుక రెండు విధాలు చెప్తున్నారు. అది కాలానికి ఆ శక్తి ఉన్నది. కాలం రూపుడైన నారాయణ నమస్కారం చేస్తే దీన్నే మనం టైం మిషన్ అని బ్యాక్కి వెళ్ళడం పిచ్చి మాటలని చెప్తూ ఊహాగానాలు చేశారు. అది ఊహాగానం కాదు, మన ఋషులకి దర్శనం అది ఇక్కడ. అందుకే మనం ఇక్కడ రామాయణం జరిగిన చోటు, రాముడు నడిచిన చోటు అనుకుని స్పందించాలండి. తప్పకుండా అది కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే దివ్య భూమికకి సంబంధించిన అంశం కనుక. ఇదా కాలంలో ఒక మామూలు భౌమానికి సంబంధించిన అంశం మిగిలినవి అవి కనెక్ట్ కావు. దివ్యత్వమే కనెక్ట్ అవుతుంది. ధ్యానమాత్రం చేత మన భూమికి వెళ్ళగలం. అందుకు గొప్ప మాట ఇక్కడ అంటున్నాడు. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలండి. దీన్ని బట్టి అయోధ్యకి ఎన్ని నామాలు వచ్చాయి వెతకండి. ప్రథమపురి, విష్ణుప్రియ, ఇప్పటికి చాలా వచ్చాయి. సత్య,
ఇవి అయోధ్యనామాలు. యావత్ పదాని రామస్య మార్గం గచ్చతి మానుష. ఏ మనుష్యుడైతే రామ మార్గానికి వెళుతున్నామని అడుగులు వేస్తాడో, ముందు సంకల్పించుకుంటేనే వచ్చిన ఫలితం చెప్పాం. రామ మార్గానికి వెళతాను ఇంటి నుంచి అడుగులు వేయడం మొదలు పెడితే పదే పదే అశ్వమేధస్య యజ్ఞస్య లభతే ఫలం. రామ మార్గమైన అయోధ్యకు వద్దామని అడుగులు వేస్తే అడుగుకి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. అంటే అయోధ్య కోసం బయలుదేరితేనే ఆ ఫలితం ఇస్తున్నాడండి. అటువంటిది యాత్రా నిర్గచ్చమానస్య య ప్రేరయతి చాపరాన్. ఇలా వెళదామనుకుంటున్నానండి అంటే వెళ్ళి తీరండి అయోధ్యకి అని ఎవడైనా ప్రేరేపిస్తే వాడి పాపాలన్నీ పోయి వాంఛితం సిద్ధిస్తుంది అన్నాడు. అందుకని అయోధ్యకి ఏం వెళ్తారులేండి, నేను వెళ్ళాను పెద్ద బాగోలేదంటే వాడు వెళ్ళలేదు సరి కదా, వీడు వెళ్ళనివ్వని పాపం వీడు కొట్టొస్తుంది. కనుక వెళ్ళేవాడిని అనుమోదించిన ఒక పుణ్యం. అయోధ్యాం గచ్చమానస్యో దదాతి ప్రతిశ్రయం. అయోధ్యకు వెళ్ళాలనుకునేవాడికి ఎవడు సహాయపడతాడో వాడు ఈ భూమి యందున్నంత కాలం ఆనందంగా ఉంటూ తర్వాత నందనవనంలో ఆనందిస్తాడన్నాడు. అంటే ఇంద్రలోకాన్ని పొందుతాడు అని చెప్పారు ఇక్కడ. అంటే అయోధ్యకు వెళ్ళేవాడికి సహాయపడితే వచ్చేది. తథైవ అయోధ్యకు వెళతామన్న వాడికి మధురాం వాణి. అయోధ్యకు వెళతామనుకోండి మంచి మాటలతో, అయోధ్య వెళతావా చాలా మంచిది అయినా అద్భుతంగా ఉంటుంది సుమా, నేను రామాయణంలో చదివాను అని మధురంగా ఏవైనా చెప్తే ఆ చెప్పినందుకు వాడు ఉత్కృష్ట స్థితికి వెళతాడు. అదే అయోధ్యకు వెళ్ళేవాడికి ఏదైనా వాహనం ఏర్పాటు చేస్తే, అంటే మీకు టికెట్ తీస్తాను నేను అని ఇత్యాది ఏర్పాటు చేస్తే అధ్వని శ్రాంతదేహస్య వాహనం ప్రయచ్చతి. అయోధ్యకు వెళ్ళే త్రోవలో అలసిపోయే వాడికి అలసట రాకుండా వాహనం ఇస్తే వాడు మరణాంతరం హంసవాహనం ఇంద్రలోకానికి చేరుకుంటాడు. పుణ్యములు కనుక పుణ్యఫలాలు చెప్తున్నారు ఇక్కడ. యాత్రాయాం గచ్చమానస్య. యాత్రకు వెళ్ళేవాడికి ఆకలి వేసి దాహం వేస్తే వాడికి అన్నం పెట్టి నీరు ఇస్తే వాడికి పుణ్యం లభిస్తుంది. అలాగే యాత్రకు వచ్చేవాడికి కాళ్ళు నొప్పులు పెట్టకుండా చెప్పులు ఇస్తే వాడికి పుణ్యం వస్తుంది. అయోధ్యకు వెళ్ళేవాడికి ఎవడైనా విఘ్నాలు కలిగిస్తే వాడు నరకంలో మునిగిపోతాడు. అంతేకాదు రౌరవం అనే కల్పసూత్రంలో ఉంటాడు సుమా అని చెప్పారు. ఆ నరకంలో పడతాడు. ఇలాగా అయోధ్య మాహాత్మ్యం నామ మాహాత్మ్యం చెప్తూ ఇంకా ఎన్నో అద్భుతాలు చెప్పబడుతున్నాడు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది అయోధ్య కేవలం వైకుంఠమే. వైకుంఠం నుంచి భూమికి వచ్చింది కనుక ఇది వైకుంఠ విభూతి. అయోధ్య అనే పేరు భూమి యందున్నకు ఊరి పేరు కాదు, వైకుంఠము యొక్క పేరు. ఇది దృఢంగా పెట్టుకుని ఆ దివ్యమైన అయోధ్య నారాయణునికి సుదర్శన చక్రాన్ని ఆధారం చేసుకుని మత్స్యాకృతిలో ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి అయోధ్యకు నమస్కారం చేసుకుంటూ స్వస్తి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. శ్రీ అయోధ్యా మాతాకి, శ్రీ సరయూ మాతాకి, జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.